హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతానండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. మరలా చదువుతానండి. ఈ వచనం మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల అగుటకు సాగిపోదుము. పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ దేవుడు ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు ఆ సంఘం గురించి. వీళ్ళు ఈ స్థాయిలో ఉంటారని. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఒక 6 విషయాలు చెప్పాడు. నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట, దేవుని అందలి విశ్వాసము, తర్వాత బాప్తిస్మాలు గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానేసి సంపూర్ణుల మగుటకు సాగిపోదు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొందండి అని చెప్పడం కానీ, దేవుని మీద విశ్వాసం ఉంచండి అని కానీ, బాప్తిస్మాల గురించి కానీ, లేదా ఈ రాకడ గురించి కానీ, ఇలాంటి వాటి విషయాలన్నీ అక్కడ ఒక 6 ప్రధానమైనవి చెప్పాడు. హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. వీటి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ పునాది మరల వేయక సంపూర్ణులగుటకు సాగిపోదము. హల్లెలూయా. అంటే దేవుడు ఏమని ఊహిస్తున్నాడంటే, ఈ స్థాయికి వచ్చేసరికి వీళ్ళకి వీటి గురించి చెప్పక్కర్లేదు. ఆ చర్చికి కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ కోసం ఇవన్నీ చెప్పాలి తప్ప, మామూలుగా ఒక స్థాయికి వచ్చిన విశ్వాసకి వీటి గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండకూడదు అని దేవుడు అనుకుంటున్నాడు. మనం ఊహించాం. అంత ఎక్స్పెక్టేషను దేవుడికి ఉంటుంది, అంత ఊహ దేవుడికి ఉంటుంది. అంటే నేను ఇది అర్థమవడానికి మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు మనం తినేటప్పుడు మనకు తెలియక లెఫ్ట్ హ్యాండ్తో తినేస్తే అమ్మ చెప్తుంది చాలా స్లోగా దాంతో తినకూడదని, మనకు అర్థమవుతుంది. అయినా మరుసటి రోజు కూడా మనం అలాగే తింటే అమ్మ ఏం చేస్తుందంటే, మా అమ్మ అయితే ఎడం చేతి మీద లాగిపెట్టి ఒకటి పీకేది. అందరు అమ్మలు అలా కొడతారు, మనం అందరూ కొట్టించుకున్న వాళ్ళు, అమ్మలు కూడా కొట్టించుకున్న వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు. అలా కొట్టినప్పుడు గుర్తుంటుంది ఈ చేతితో తినకూడదని. 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తిన్నప్పుడు మళ్ళీ ఒకటి పీకుద్ది, గుర్తుండిపోద్ది. 10th ఇంటర్ లేదా ఇందాక భోజనాలు చేస్తున్నారు కదా, భోజనాలు చేసేటప్పుడు మర్చిపోయి ఎవరైనా ఎడం చేతితో తినేసారా? ఏమని చెప్పండి, అవుతారేంటి? తినలేదా? ఏమి ఒక ఏజ్కి వచ్చేసరికి అది మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు, రాకూడదు. చెప్పాల్సిన అవసరం రాకూడదు. చిన్నప్పుడు మనం కూర్చుని లేచేటప్పుడు నడిచేటప్పుడు పడిపోతుంటే అమ్మో, నాన్నో, అన్నయ్యో, అక్కో మనం లేపి చేతో పట్టుకుని నడిపిస్తారు. అలా కాదమ్మా ఇలాగా జాగ్రత్త అని నడిపిస్తారు. మనం 10th ఇంటరో లేదా ఈ వయసు వచ్చిన తర్వాత నడుస్తున్నప్పుడు కూడా పడిపోతున్నాం అనుకోండి, అయ్యో నడకరాదేంటి అనుకోరు, మందేసి ఉంటాడు అనుకుంటారు. అంతే, వీడు వేసి ఉంటాడు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి వీడు వేసి వస్తున్నాడేమో అందుకే పడిపోతున్నాడు అనుకుంటాం. మనం ఎన్నిసార్లన్నా నడుస్తున్నప్పుడు పడిపోవచ్చు, ఎప్పుడు? చిన్నప్పుడు. కానీ ఒక వయసు వచ్చేసరికి మనం నడుస్తున్నప్పుడు పడిపోకూడదు, మనకి నడవడం వచ్చేయాలి. దాన్ని ఎవడో మనకు నేర్పనక్కర్లేదు. అంటే ఒక స్థాయి వచ్చేసరికి మన అందరి ఆధ్యాత్మిక స్థితి ఒక ప్లేస్కి ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి అని దేవుడు అనుకుంటాడు. ఆ స్థాయికి వచ్చేయాలి. ఒక 10 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాడికి ఆలు రాకూడదు, రాలేదు అంటే ఏమనుకోవాలి? అది చాలా దాని గురించి మనం ఏమనుకోవాలో కూడా తెలియదు. మనం ఈ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఏమని స్టార్ట్ చేశాడండి? ఏమన్నది ఫస్ట్ మాట? అయ్యో దాని ముందో మాట ఉంది, కాబట్టి అన్నాడు. మనం బైబిల్ని అధ్యాయాల కింద మనం డివైడ్ చేసుకున్నాం. పత్రిక రాసినప్పుడు ఏం లేదు, మొత్తం అంతా రాసేసారు వాళ్ళు. అధ్యాయాల కింద, వచనాల కింద మనం డివైడ్ చేసాం. కొన్నిసార్లు అక్కడ డివైడ్ చేయకుండా చోట కూడా అధ్యాయాలు డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసిన ఒక చాప్టర్ ఇది 6వ అధ్యాయం. దేంతో స్టార్ట్ అయింది ఇది?
కాబట్టి అంటే ముందు దేనితోనో కలిపి మనం దాన్ని చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు ఈ ఈ భాగం మనకి బాగా అర్థమవుతుంది. ఏమని చెప్పాడు పైన 12వ వచనం నుంచి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చూడండి, కాలాన్ని బట్టి చూస్తే మన సీనియారిటీని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన వాళ్ళుగా ఉన్నామంట. అలాంటి వాళ్ళకి మనం ఎలా ఉన్నామంటే, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అంటే సంపూర్ణులు, కింద ఫుట్నోట్లో, సంపూర్ణుల అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. అలా చదివితే అక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవరైనా ఒక ఆమెను లేపి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే 15 సంవత్సరాల నుంచి అంటది. ఒక అతను లేపి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నారంటే 12 సంవత్సరాల నుంచి అంటాడు. అయితే పౌలు ఏమంటాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళుగా ఉండి ఇంకా మొదటి విషయాలే వింటూ ఇంకా మనం మార్పు చెందాల్సినవి ఎన్నో విషయాల్లో ఇంకా ఉండిపోయి మారుతున్నామండి, ఇంకా తెలుసుకుంటున్నామండి, ఇంకా మారుతామనే స్థితిలో ఉండకూడదట. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఓ పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ వాక్యం చెప్తుంటూ అందులో దేవుడు ఒక పాయింట్ నాతో మాట్లాడాడు. చెప్తున్నాను, దేవుని సేవకుడు ఏ రూపాయి ఖర్చు పెట్టినా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఒక తల్లికి అలా హస్బెండ్ చచ్చిపోతే భర్త పోయాడని గవర్నమెంట్ జాలిపడి ఆమె బ్రతకడానికి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని ఒక 3,000 ఎంతో పెన్షన్ ఇస్తే ఆ 3,000లో 300 తీసి పాస్టర్కి ఇస్తుంది. సో ఆ ప్రతి రూపాయి అంతటి విలువైంది. ఎవరినో పోగొట్టుకునో, రక్తం ఖర్చో, లేకపోతే ఇంకా కష్టపడో, చెమట వచ్చో కష్టపడిన సంపాదించిన డబ్బులు అవి, రిస్క్ చేసి సంపాదించిన డబ్బులు అవి. అందులో బాగా మనకి ఇస్తున్నారు, చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చు పెట్టకూడదని చెప్పి వెళ్ళిపోయిన వాక్యం చెప్తూ భోజనం చేసేటప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు. పెద్ద అయినా భోజనం చేస్తూ, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి, నేను ఒక విషయం నేర్చుకున్నాను అన్నారు. నేను దేని గురించి అనుకుంటున్నాను, ఏ విషయం అండి అని అడిగాను. అడిగితే డబ్బులు నేను వేస్ట్గా ఖర్చు పెడేస్తున్నానండి, దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడాడు అన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడాలని ఆనందపడాలో, 21 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంటే ఆయన 21 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా ఆ విషయం తెలియలేదని బాధపడాలి. ఇప్పుడు నాకు చెప్పండి మీరు, 21 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఆ విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాడంటే 21 సంవత్సరాల్లో డబ్బుల్ని ఏం చేసినట్టు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆనందపడాలా, బాధపడాలా? పౌలు ఏమంటున్నాడో తెలుసా? కాలంను బట్టి చూస్తే మీరు ఏ స్థాయిలో ఉండాలో తెలుసా? మీ ఆధ్యాత్మికత ఏ స్థితిలో ఉండాలో తెలుసా? మీరు కొన్ని విషయాల్లో ఎంతటి బలంగా మీరు ఉండాలో తెలుసా? అలాంటిది మీరు పాలు తాగేవాళ్ళగా ఉన్నారు, పాలు తాగేవాళ్ళగా ఉన్నారు. ఒకసారి ఓ చోట, ఇలాంటి చోట మీటింగ్లో సినిమాల గురించి చెప్తూ ఇలాంటి అపవిత్రమైనవి ఇవి మనం చూడకూడదు కానీ చూస్తున్నారు కొంతమంది అంటే, ఒక ఆమె తల దించుకుని చాలా బాధపడింది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడండి, నాకు బాధ ఆగట్లేదండి, ఇలాగా నేను సినిమాలు, నేను వెంటనే అడిగాను, ఎంతకాలం అయిందమ్మా యేసుప్రభు నమ్ముకుని? 15 సంవత్సరాలు అంది ఆవిడ. ఆమెను సినిమాలు మాన్పించడానికి ఆ పాస్టర్ గారికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము ఇప్పటికైనా మారిందనే హ్యాపీ అవ్వాలా? ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి, జీవితాలు త్యాగం చేసి, నేనైనా వెస్లీ గారైనా మేము బయటికి వెళ్ళి మేము సంపాదించుకుని మేము ఒక ఇల్లు, ఒక హోదా, ఒక వ్యవహారం మేము తెచ్చుకోగలం. ఎన్నో నిందలు పడ్డాం, తిట్లు పడ్డాం, ఏరా పని లేకుండా వచ్చారని ఒకడు, డబ్బులు బాగా వస్తాయనుకుని వచ్చారని ఒకడు, ఉమ్మూసి ఒకడు, ఏ పని లేకుండా గాలికి తిరుగుతున్నారని ఒకడు. అరే మేమేమో వాళ్ళకి రక్షణ గురించి వస్తుంటే వాళ్ళు మమ్మల్ని హీనంగా చూసినా మమ్మల్ని మేమే సముదాయించుకుని, దేవుని పాదాల దగ్గర మమ్మల్ని మేమే బలపరుచుకుని, దేవుని శక్తితో కొనసాగుతూ ఈరోజు ఇక్కడ ఉండొచ్చు. కానీ ఒకరోజు చాలా కాలం క్రితం మేము పరిచర్య ప్రారంభ సంవత్సరాలు మేము గెంజి దగ్గర ఉన్నాం, మేము రోడ్ల మీద ఉన్నాం, మేము ఉమ్ములూసే చోట ఉన్నాం. హల్లెలూయా. అదంతా ఎందుకు చేసామో తెలుసా? ఆమె మారు మనసు పొందడానికి. కానీ ఎంత త్యాగం చేస్తే 15 సంవత్సరాలకి ఆ టీవీ మానింది ఆవిడ. పౌలు అంటున్నాడు, కాలం బట్టి చూస్తే మీరు ఏ స్థితిలో ఉండాలో తెలుసా? ఈ పునాది మళ్ళీ మీకు వేయకూడదు. ఇందులో ఈ పునాది మీద మీరు కట్టబడిపోవాలి. ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోవాలట? సంపూర్ణుల మొగుటకు సాగిపోదాము. సంపూర్ణులు అవ్వడం అంటే ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. సంపూర్ణత అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎలాగూ ఉన్నాడో అలాంటి ఒక రూపం, అలాంటి ఒక ప్రవర్తన, అలాంటి ఒక వ్యక్తిత్వానికి మనం రావాలి. ఇది దేవుని యొక్క కోరిక. అందుకే క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఇప్పుడు మనలో ఎవరినైనా వ్యక్తిగతంగా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ప్రశ్నించుకుంటే, యేసు ప్రభుకి నాకు ఎంత దూరం ఉందంటావు? ఆయన ప్రవర్తనని ఒకవేళ ఇలా మెట్లుగా పోలిస్తే, ఆయన ప్రవర్తన 1000 మెట్లు ఉన్నతంగా ఉంటే మన ప్రవర్తన ఎన్ని మెట్లు ఉండొచ్చు? ఆయన అందుకోవడానికి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండొచ్చు? మనం 20 మెట్ల దగ్గర, 30 మెట్ల దగ్గర, 100 మెట్ల దగ్గర, 200 మెట్ల దగ్గర ఉంటే ఆయన 1000 మెట్ల అవతల ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే మనం యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండి ఇక యేసుక్రీస్తులాగా మారిపోవడం ఒక్కటే బ్యాలెన్స్గా ఉండాలట. మిగతావన్నీ మనం ఆల్రెడీ సాధించేసి ఉండాలట. కానీ మీరు శిశువుల వలె ఉన్నారు. ఇంకా మొదటి మూల పాఠాలు మీకు బోధించవలసి వస్తుంది. ఇంకా మారు మనసు పొందంటారా బాబు అని చెప్పాల్సి వస్తుంది. విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తుంది. ఇంకా అక్కడ చెప్పిన ఆ 6 విషయాలు మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది అని బాధపడుతున్నాడు. మనందరము యేసయ్య సంపూర్ణత దగ్గరికి వెళ్ళిపోవాలంటే దానికంటే ముందు ఈ 6 విషయాలు కలిగిన పునాది మీద మనం కట్టబడి ఉండాలి. హల్లెలూయా. 6 విషయాలు చెప్పాడు. ఈ 6 విషయాల పునాది మీద మనం కట్టబడకుండా యేసుక్రీస్తు సంపూర్ణత గురించి ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. మనకిక ప్రయత్నించేంత సీనే లేదు. ఎప్పుడైతే ఈ 6 విషయాల్లో మనకు ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిందో, ఈ 6 విషయాల్లో ఒక స్థిరత్వం వచ్చిందో, ఈ 6 విషయాల గురించి ఒక అవగాహన వచ్చిందో, అప్పుడు యేసులాగా అయిపోవడానికి మనకు ఎంతో కొంత అర్హత వచ్చింది. అతి త్వరలో మనం అలా మార్చబడతాం. దేవుని స్తోత్రం. యోహాన్ అంటాడు, అందుకనే ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టి వారమై ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణం, ఆయన పద్ధతి, ఆయన మనుషులు చూసే విధానం, ఆయన ఎలా ఉన్నాడో మనం అందరం ఆయన వచ్చేసరికి ఆయనలాగా మారిపోవాలట. అందుకే ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను యేసుక్రీస్తు సంపూర్ణత గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈ 6 సంగతుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒకవేళ అందులో ఒక విషయం మీద, 2 విషయాల్లోనో, 3 విషయాల్లోనో అందులో ఒక స్థాయికి వచ్చేసిన వాళ్ళు ఉండొచ్చు. లేదా 6 విషయాల్లోనూ ఒకరు మంచి స్థితిలో ఉండొచ్చు. ఈ 6 నా దగ్గర ఉన్నాయి కాబట్టి పర్లేదు అనుకోవచ్చు. అయితే అందరి ముందు ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఒక్క విషయంలో కూడా స్థిరంగా లేనోడు 6 విషయాల పునాది ఈరోజు ఎక్కుదుముగాక. 6 విషయాల్లోనూ పునాది మీద ఎక్కినవాడు యేసుక్రీస్తులాగా అయిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. అది జరిగినప్పుడు మాత్రమే ఇన్ని సంవత్సరాల మీ సేవకుల కృషికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే మేము ఏదో గాలికి కొట్టుకుని పోతున్నట్టుగా, గాలికి ప్రయాసపడుతున్నట్టుగా, ఎంతకాలం చూసినా మళ్ళా పడతాలేస్తా నడక నేర్వని క్రైస్తవ్యం కళ్ళ ముందు ఉన్నప్పుడు, అరే వాళ్ళు ఇంకా దేగుతున్నారు, ఈ సంఘం వాళ్ళు ఇంకా జస్ట్ కూర్చుంటున్నారు అంతే, మా సంఘం వాళ్ళు పోన్లే పడతాలేస్తా ఎంతో కొంత ఉన్నారులే అని సాటిస్ఫై అవ్వాలి తప్ప, యేసుక్రీస్తులాగా నా సంఘంలో కొంతమందిని తయారు చేయగలిగాననే సంతృప్తి ఉంటుందే, అది ఇంకా మాకు రాదు. ఇవంతా మీరు చూసి మీటింగు, జనం, లేదా ఇలాంటి ఎక్కడైనా మీటింగులు జరిగినప్పుడు మన పాస్టర్ గారి సేవ చాలా బాగుంది, అమ్మ చాలా సంతోషంగా ఉందని మీరు అనుకోవచ్చు. మేము ఇంటికి వెళ్ళి మోకరించినప్పుడు ఆ తృప్తి మాకు ఉండదు. మా మనసులో మీరందరూ జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆమె ఇంకా ఇలా ఉంది, ఇతను ఎలా ఉన్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, కొందరు మేము కరెక్ట్గా ఉన్నారని అనిపించిన ప్రార్థనలో వాళ్ళ పరిస్థితిని దేవుడు మాకు బయలుపరుస్తున్నప్పుడు విస్తారమైన అసంతృప్తి మా హృదయాల్లో ఉంటుంది. కొంతమందినైనా యేసుక్రీస్తుల వలె తయారు చేసినప్పుడే నిజమైన సంతృప్తి మేము అనుభవిస్తాం. ఆ సంతృప్తి ప్రతి సేవకునికి సంఘాలు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదామండి. ఒకసారి మళ్ళా స్తోత్రం చెప్దామండి. అక్కడ మొదటి మాట ఏమన్నాడండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఒకసారి నేను ద్రాక్షారామం వాక్యం చెప్పడానికి వెళ్ళాను.
వెళ్తే అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు కొంతమందికి బాప్తిస్మాలు ఇవ్వాలండి, మీ చేతుల మీద ఇవ్వండి అని. ఎవరు ఇచ్చినా ఒకటే అండి, వాళ్ళు మారాలి, దాంట్లో ఉంది. సరే మొత్తానికి ఆయన రిక్వెస్ట్ చేశారు, వెళ్ళాను బాప్తిసాలు ఇవ్వడానికి. ఒక ఆమె అచ్చం హిందూరాలాగే ఉంది, ఇంకేం మార్పు కనబడలా. నేను అన్నాను ఆయనతో, ఈమె మారారండి ఈమె అన్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా, మొత్తం ఆమె పూజించే వాటన్నిటిని పారేశారండి ఇంట్లోంచి. ఆయన దృష్టికి మారు మనసు అంటే ఏంటో తెలుసా, నిర్జీవమైన దైవములను విడుచుట. కానీ దేవుడు మనకి ఏం లక్ష్యం ఇస్తున్నాడో తెలుసా, నిర్జీవ క్రియలను విడుచుట. ఎంత తేడా ఉంది! నిర్జీవ దైవములు విడుచుట మారు మనసులో ఒక అడుగు, అది చాలా సులువు. కానీ వదలమని చెప్తున్నది ఏంటో తెలుసా, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. మనం చేస్తున్న పనుల్లో, అరే దీనివల్ల నాకు జీవం రాదు, దీనివల్ల నాకు మేలు కలగదు, దీనివల్ల నేను నిత్యజీవం చేరుకోను అని అనిపించే ఏ పనైనా సరే, దానిని విశ్వాసి ఎప్పుడైతే వదులుతాడో అప్పుడు మాత్రమే అతడు మారు మనసు పొందినట్టట. అంటే మారు మనసు పొందడం అంటే ఏంటంటే క్రైస్తవ్యంలో ఫస్ట్ స్టెప్ అది. ఇంకా మారు మనసు గురించి మేము చర్చిల్లో చెప్పాల్సి వస్తుందంటే దానికోసమే పౌలు అన్నాడు, వేసిన పునాది ఎంత కాలం వేస్తారా అంటే, మేము ఏం చెప్తాం అంటే పౌలుతో, నీకేడు బాబు ఫస్ట్ శతాబ్దంలో చేసావు, ఈ శతాబ్దం మా కర్మ ఏంటనుకుంటున్నావు, ఆడు 10 సంవత్సరాల తర్వాత కూడా మారు మనసు గురించి చెప్పాలి, ఆడికి 15 ఏళ్ళు అయినాడికి మారు మనసు గురించి చెప్పాలి. అది మన దౌర్భాగ్యం. దేవుడు కోరుకుంటున్నది మాత్రం ఏంటో తెలుసా, అప్పటికే సంఘం నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలట. ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, ఆ పైన వచనాలు చదువుదామా. 13 నుంచి, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారం వారికే తగును. పౌలు ఈ పత్రిక రాస్తూ అనుకున్నాడు, చాలా లోతైన విషయాలు రాద్దాం, చాలా బలమైన విషయాలు రాద్దామని అనుకున్నాడు. అనుకుని ఇక్కడికి 5వ అధ్యాయం ఎండింగ్ వచ్చేసరికి ఏమంటాడో తెలుసా, చూడండి 11వ వచనంలో, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టం. కానీ దేవుడు కృప ఏంటో తెలుసా, ఈ పునాది గురించి చెప్పేసిన తర్వాత 6వ అధ్యాయంలో, ఈ పునాది మీదకు మీరు వచ్చేయండి, సంపూర్ణ లగుదానికి సాగిపోదాం అని చెప్పి అక్కడ మొదలు పెడతాడు. హెబ్రీ పత్రికలో ఎంత లోతు వెళ్ళాలనుకున్నాడో అంత లోతు వెళ్ళి రాశాడు. దేవుని స్తోత్రం. మీరందరూ మత్తయి సువార్త ఇంట్రెస్ట్గా చదివి ఉండొచ్చు, మార్కు సువార్త ఇంట్రెస్ట్గా చదివి ఉండొచ్చు, లేదా పత్రికలు చదివేటప్పుడు ఫిలిప్పి పత్రిక, ఎఫెసీ పత్రిక చదివి ఉండొచ్చు. హెబ్రీ చదివేటప్పుడు ఇబ్బంది అనిపించిందా, కష్టం అనిపించిందా? ఏంట్రా బాబు ఇలా ఉంది? ఎందుకో తెలుసా, జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందినోడు పత్రికలు అయ్యి 5వ అధ్యాయం దాకా ఒకలాగుంటుంది, 5వ అధ్యాయం వరకు అందుతున్నట్టు ఉంటుంది మనకి. 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పిన తర్వాత ఉంటుందండి, ఇంటికి వెళ్ళి తీసి చదవండి. బలమైన ఆహారం నీకు తలకెక్కలేదంటే నువ్వు పాలు తాగేవాడు అని అర్థం. నీకు అర్థమవుతుందంటే ఓ ఎంతో కొంత నాకు కొంచెం అర్థమవుతుందిరా బాబు. 6వ అధ్యాయం మొదలుకొని ఒక్కొక్కటి చెప్పి 13వ అధ్యాయం పూర్తయ్యేసరికి ఎంత లోతుకు పోవాలో దేవుని వాక్యంలో అంత లోతుకు వెళ్ళాడు. అది జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందిన వాడికి దేవుని స్తోత్రం. జ్ఞానేంద్రియాలంటే ఏంటి? చదువుకున్న వాళ్ళకి తెలుసు. జ్ఞానేంద్రియాలు 5: కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, శరీరం, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. వయసు రానివాడు జ్ఞానేంద్రియాలట మేలు కీడులకు వివేచించే జ్ఞానం ఉండదట. అదే కదండి మనం చదివాం. వయసు వచ్చిన వాడికి అనుభవం చేత మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలు అతనికి ఉంటాయి. ఉదాహరణకి మనం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఉన్నాం, పొయ్యి మీద ఒక టీయో కాఫీయో పెట్టామనుకోండి, మరుగుతున్నప్పుడు ఎవరైనా దాన్ని దింపేటప్పుడు చేత్తో పట్టుకుని దింపేస్తారండి? ఎందుకు దించరు? చర్మానికి ఒక నాలెడ్జ్ వచ్చింది, దాన్ని పట్టుకుంటే కాలుద్ది. మీ చిన్న పిల్లవాడు వెళ్ళి పట్టేసుకుంటాడు. ఎందుకు పట్టుకున్నాడు? వాడి చర్మానికి ఆ నాలెడ్జ్ లేదు, అది కీడు. మేలు కీడులు వివేచించే జ్ఞానం వయస్సు పెరిగే కొద్దీ జ్ఞానేంద్రియాలకి వచ్చినట్టుగా మనకి కూడా మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు మనలో ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడే బలమైన ఆహారం ఇస్తాడట. స్తోత్రం చెప్దామా? నిజమైన మారు మనసు ఏంటో తెలుసా? మేలు కీడులను వివేచించగల జ్ఞానేంద్రియాలు కలిగి ఉండుటయే. అర్థం కూడా నేను మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా ఎండలోకి సడన్గా అప్పుడు దాకా ఇంట్లో ఉండి
ఏ 2 గంటలకో అకస్మాత్తుగా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, బయట విపరీతమైన లైటింగ్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఏదంటే అలా చదువుతున్నారు, మీరు ఏం చేయరా? ఇలా కళ్ళు చిన్న చేసి ఎండంతా కంటి మీద పడకుండా మూసి చిన్న సందులోంచి చూస్తారు. కాసేపుడికి నెమ్మదిగా కంటికి అలవాటు అయిన తర్వాత దాన్ని చూడగలుగుతారు. ఒక ఎల్ఈడి లైట్ ఉంది, టక్కమని దాని వెనక మనం చూడం, ఇలా చూస్తాం. ఎందుకు చూస్తాం అలాగా? ఈ కంటికి తెలుసు, దీన్ని చూస్తే ఇది నాకు ప్రమాదం. మేలు కీడులను వివేచించు శరీర సంబంధమైన జ్ఞానం కంటికి వచ్చినట్టే, మేలు కీడులను వివేచించు ఆత్మ సంబంధమైన జ్ఞానము కూడా ఈ కంటికి వచ్చిన వాడే మారు మనసు పొందినవాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఫోన్ ఓపెన్ చేసావు, ఓపెన్ చేసినప్పుడు అందులో నువ్వేం దేనికి ఓపెన్ చేసావు అది సెర్చ్ చేసి నువ్వు చూస్తుండగా పక్క నుంచి ఒక తమ్మనీళ్ళు వస్తుంది, ఈ వీడియో చూడకపోతే నీ బ్రతుకు ఎందుకు అంటాడు. అలాగానే అది ఏంటంటావు అని కొట్టగా నిజంగా నీ బ్రతుకు ఎందుకు పనికిరాదు వాడు చెప్పినట్టుగానే. అక్కడి నుంచి షార్ట్లోకి వెళ్ళి తోసే కొద్దీ వస్తుంది. అది చూస్తున్నప్పుడు నేను దీన్ని చూస్తున్నానే, దీనివల్ల నా దేహమంతా చీకటైపోయి నేను కీడులో పడతాను, నష్టంలో పడతాను, నరకంలో పడతాననే నాలెడ్జ్ రాని కళ్ళున్నాయే, వాళ్ళు పాలు తాగే వయసులో ఉన్నవాళ్ళు. నీ జ్ఞానేంద్రియాలకు ఆత్మ సంబంధమైన జ్ఞానం రావాలి, దేవుడు ఇవ్వాలని ప్రార్థించు. హల్లెలూయా. ఒక సీరియల్లో లేదా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి వెళుతుందని నీకు సైడ్ లుక్లో కనబడింది, నేను అటు చూస్తే అది నాకు కీడు అని అర్థమవుతుంది. చూసావా? అతడు మారు మనసు పొందినవాడు. చూసేసి రాత్రింటికి పోయి మోకరించి ప్రార్థించేటప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించి అంటాడు. చూసావా? ఈడు ఇంకా ఎల్కేజీ గాడు. ఈడు ఇంకా ఈ కంటితో చూడొచ్చో చూడకూడదో తెలియలేదు ఆడికి. అది నేను చెప్పేది. ఈ కంటితో మనం చూస్తే ఇది కీడు, ఈ కంటితో దీన్ని చూస్తే నాకు ప్రమాదం, ఈ కంటితో దీన్ని చూస్తే నా ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది, ఈ సీరియల్స్ ఇవి అవి అనవసరాన్ని చూస్తే నేను పాడైపోతానని కనీస జ్ఞానం ఉండాలి. ఈ పెళ్ళిళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, ఈ పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడ నాకు అది చూడాలంది, ఇది చూడాలంది. నేను అంటాను, మీ ఆయన చూడాలని లేదా? పెళ్ళైన వాళ్ళు ఎక్కడికో పోతారండి, వీళ్ళిద్దరు చూసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా. ఇద్దరు పోయి ఏదో చూడడానికి వెళ్తారు, పెళ్లి చేసుకున్నది ఏదో చూడడానికి కాదురా బాబు. ఇక అన్నీ తిరిగి వచ్చి నాకు ఎక్కువ దెయ్యాల కేసులు ఎక్కువ కొత్తగా పెళ్ళైన వాళ్ళే వస్తాయి. ఫోన్ చేసి, అన్నయ్య మా ఆవిడ పడుకోవట్లేదు, ఏమండి మా ఆయన తలనొప్పి వచ్చేస్తుంది అన్నట్టు ప్రేయర్ చేస్తుంటే అది అంటది కదా, నేనున్న చోటుకు వస్తే నేను ఎందుకు వదులుతాను అంది ఒకటే. నువ్వున్న చోటుకి ఈడ అక్కడికి వచ్చాడంటే బీచ్కి వచ్చాడని చెప్తుంది ఆ దెయ్యం. అదే నేను అడిగాను, అరే బీచ్కి వెళ్ళారని చెప్తుంది ఏంట్రా, మీ ఆవిడని తీసుకుని వెళ్ళావంటే, అన్నయ్య లోకల్లో వెళ్తే మన వాళ్ళు ఎవరన్నా చూసేస్తారని వైజాగ్ తీసుకెళ్ళాను అన్నాడు. ఇది వైజాగ్ దెయ్యం, అది ఎక్కడి నుంచి వచ్చింది అది. ఆ జ్ఞానం మనకి రావాలి. ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది అవసరం, ఇది ఇలాంటివి చెప్పామనుకోండి జనాలు ప్రతిదానికి రూల్ రా. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పనా. మొన్న మా ఊరిలో నేను ఒక సేవ చేస్తున్నా, ఒక విలేజ్. ఆ ఊరిలో మన ఏదో సెలవు వచ్చిందని కుర్రాళ్ళు అందరూ కలిసి బీచ్కి వెళ్ళడానికి వెళ్తుంటే మా చర్చిలో ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళతో వెళ్ళడానికి అడిగితే పాస్టర్ గారు తిడతారు, పాస్టర్ గారికి చెప్తానని చెప్పి ఆపేసింది. ఆడు తిట్టుకుని ఉంటాడు గ్యారంటీగా, ఎందుకంటే ఆవిడ ఆపచ్చు కదా, నేను ఎందుకు మధ్యలో, నా పేరు ఎత్తే ఆపింది. వాళ్ళు మునగడానికి వెళ్ళారు ముగ్గురు, ఇద్దరు చచ్చిపోయారు. 23 సంవత్సరాలు అందరూ చచ్చిపోయిన పెద్దవాడికి. వాళ్ళ తమ్ముడు. ఒకే ఇంట్లో ఇద్దరు చచ్చిపోతే ఆ ఇంట్లో ఎలా ఉంటుందండి? ఒకడో చిన్నాన్నగారు అబ్బాయి, ఇద్దరు. ఎవరు ఓదార్చగలరు? దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నీకు కీడు ఎక్కడుందో ఆయనకి తెలుసు కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళనివ్వడం. హల్లెలూయా. అది బైబిల్లో చూపించు, అక్కడ చూపించు, ఎక్కడ చూపించని కొంచెం తెలివిలేని వాళ్ళు, ఆత్మలేని వాళ్ళు వాగుతారు. కానీ ఎక్కడ కీడుందో దేవుడు అక్కడికి వెళ్ళనివ్వడం. ఎందుకో తెలుసా? తన ప్రజల క్షేమాన్ని కోరుకునేవాడు ఆయన. దేవుని స్తోత్రం. నేను అనేది ఇక్కడికి వెళ్ళి ఇది చూస్తే ఇది నా కంటికి ఆధ్యాత్మికంగా నన్ను చెడగొడుతుంది. ఈ మాల్స్కి వెళ్ళి నేను ఇవన్నీ చూడడానికి పోతే అరే ఒక షర్ట్ కొనుక్కోవడానికి పెద్ద షాపింగ్ మాల్ అవన్నీ చూసి 5 నిమిషాలు షాపింగ్ చేస్తారు. నేను అనేది ఏంటంటే నీ కంటితో ఇది ఇక్కడికి వెళ్తే నా కళ్ళు పాడవుతాయి, ఇక్కడికి వెళ్ళడం వల్ల నేను ఇలాంటి స్థితికి వెళ్తాననే నాలెడ్జ్ నీ ఆధ్యాత్మిక స్థితికి రావాలి. ఇంతకాలం నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీ కంటికి ఆ జ్ఞానం, మేలుకీడులను వివేచించే జ్ఞానం నీ కంటికి రావాలి. చెవులు ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలు కూర్చున్నప్పుడు ఆడి ముందు టపాకాయ పేల్చండి, అలా చూస్తాడు, పేలిన తర్వాత భయపడిపోతాడు. నీ ముందు టపాకాయ పేలుతుంటే ఏం చేస్తావు? ముందే చెవులు మూసుకుంటావు.
ఆ సౌండ్ నీకు మంచిది కాదని ముందే నీకు తెలిసింది. ఎందుకు? అభ్యాసము చేత. అభ్యాసం చేత. దానివల్ల ఏం జరుగుతుందో నీకు ఆల్రెడీ అనుభవం ఉంది. నీ కళ్ళు ముందో లేకపోతే ఎవరో చెప్పడం వలనో నువ్వే అనుభవించడం వలన దాన్ని నువ్వు తెలుసుకున్నావు. అభ్యాసం చేత నీకు వచ్చింది. ముందే చెవులు మూసుకుంటాం. ఒక్కొక్కరికి బుడగ ఊది దాన్ని బర్ర బర్రమని పాముతుంటే చాలా విరక్తిగా ఉంటుంది. ఆ సౌండ్ ఎనగానే వెంటనే చెవులు మూసుకుంటాడు. ఇది నాకు మంచిది కాదు, పడదు నాకు. స్టీల్ ప్లేట్ తీసుకెళ్ళి గచ్చు మీద రుద్దుతుంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కరికి? అది పళ్ళన్నీ ఏదో లాగేసినట్టు అనిపిస్తుంది. అది ఎనగానే చెవులు మూసుకుంటారు. ఇది నాకు ఎలర్జీ. కానీ చిన్న పిల్లలకి అది తెలియదు. వింటారు, విసుగు చెందుతారు, కేకలేస్తారు, ఏడుతారు, కానీ దానివల్ల అడిగి తెలియదు. ఒక ఏజ్ వచ్చేసరికి నీ చెవులు ఏది వినాలో ఏది వినకూడదో దానికి తెలియాలి. అది గుర్తించగలగాలి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చాట్ నుంచి రే చిన్న చిన్న అని పిలితే వెనక్కి తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. నువ్వు ఎదిగావు. నీ కంటికి క్లాత్ కట్టి వాళ్ళు పిలిస్తే ఎటు నుంచి పిలిచారో నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేవా? చెప్పండి. ఇటు నుంచి వినబడుతుంది, అర్థమవుతుందా? ఇటు వెనకాల నుంచి పిలుస్తున్నావు, ముందు నుంచి ఎలా చెప్తారు మీరు? తెలుసా మీకు? చెవి ఉందా? డప్పు ఉందా దానికి? ఈ డప్పు ఏం చేస్తుందో తెలుసా? వెనక నుంచి వాయిస్ వస్తున్నప్పుడు దీనికి తగిలి ఈ హోల్ నుంచి లోపలికి వెళ్తుంది. దాన్ని బట్టి బ్రెయిన్ గుర్తుపడుతుంది వెనకాల నుంచి వచ్చింది. సైడ్ నుంచి చెప్పినప్పుడు దేనికి టచ్ అవ్వకుండా వచ్చినప్పుడు బ్రెయిన్ గుర్తుపడుతుంది ఇది పక్క నుంచి వచ్చింది. ఫ్రంట్ నుంచి చెప్పినప్పుడు చిన్న కండ ఉంది, ఇక్కడ చిన్న కండ. ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు దీన్ని తగులుకుని లోపలికి వెళ్తుంది. దాన్ని బట్టి మన బ్రెయిన్ గుర్తుపడుతుంది ఇది ఫ్రంట్ నుంచి. ఈ నాలెడ్జ్ చెవికి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక వయసు వచ్చిన తర్వాత. నీకు కూడా ఒక వయసు వచ్చింది కదా ప్రభువులో. ఇప్పుడు నీ చెవికి ఆ నాలెడ్జ్ ఉందా? ఒక ఆవిడ ఎవరి గురించో కొండలు చెప్తుంటే ఇది నేను వినకూడదు అనే జ్ఞానం దీనికి వచ్చిందా? వచ్చినప్పుడే నువ్వు మారు మనసు పొందినట్టు. ఎవరో డబల్ మీనింగ్ జోకులు మాట్లాడుతున్నారు, ఎవరో బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అంటే నీ చెవులకి ఇంకా నాలెడ్జ్ రాలేదు, నువ్వు మారు మనసు పొందలా. ఒక పిల్లోడికి తెలియనట్టుగా దాన్ని వినొచ్చా వినకూడదా, దానివల్ల ప్రమాదమా కాదని తెలియనట్టు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే నీ ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే మీరు ఇంకా పాలు తాగవలసిన వాళ్ళే. మేము ఏమైపోవాలి? ఇంత త్యాగాలు చేసిన మేము ఏమైపోవాలి? ఇంత ప్రయాసపడుతున్న మేము ఏమైపోవాలి? ఈయనున్నారు ఎప్పుడో ఇంటికి వెళ్తారు, మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి. నేనున్నా వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారి దగ్గర నేను పని చేసుకోవాలి. ఈ పని అంతా మేము ఎందుకు చేస్తామో తెలుసా? మీరు మారు మనసు పొందడం కోసం. ఎంత చేసినా సరే ఇంకా నీ చెవులకు ఆ జ్ఞానం రానప్పుడు కొంత ప్రసంగాలు ఏంటుంటారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వీడు ఇంతకాలం నుంచి ప్రభువుని నమ్ముకుని కూడా ఆ పెట్టకథల ప్రసంగాలు ఎలా వింటున్నాడు? చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లల టైంలో విన్నాడు. ఎందుకు? ఆడికి ఆధ్యాత్మిక స్థితి అంత లేదు. ఇది ఆధ్యాత్మిక స్థితి పెరిగిన తర్వాత కూడా ఇంకా కథలు ఇంకా జోకులు వింటూ ఆనందించి ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నాడంటే వాళ్ళు ఇంకా పిల్లడాడు, ఇంకా బచ్చాయి ఆధ్యాత్మిక స్థితిలో. దురద చెవులు గలవారే కల్పనా కథలకు చెవులు ఇచ్చే కాలం వస్తున్నదంటే ఆ చెవులు ఇది వినకూడదనే నాలెడ్జ్ దానికి లేదు. కొన్ని పాటలు వింటున్నారు మనోళ్ళు, అసలు ఆ పాట ఎందుకు రాశాడు, ఆ పాట భావం ఏంటి, ఆ పాట పద్ధతి ఏంటి, ఆ పాట పెట్టి నేను సినిమాలు చూసేటప్పుడు హీరోయిన్లు విరహంతో పాడినట్టు అని పాడతారు. అలాగ ఉన్నాయి క్రిస్టియన్ పాటలు. నాకు అర్థం అట్లా ఇలా పాడుతున్నారేంటి ఆ పాటలు? దేవుడికే పాడుతున్నారు వీళ్ళు. దేవుడి దగ్గర పాడేటప్పుడు ఎంత భయభక్తులతో ఎంత జాగ్రత్తగా దేవుడికి పాడతాడు ఒక వ్యక్తి. వీడు స్టైల్గా పాడుతున్నాడంటే అది దేవుడికి పాటల. దాన్ని మన వాళ్ళు వినగలుగుతున్నారు, నేను వినలేకపోతాను. అవి విన్నప్పుడు నా చెవులు వినవు. ఎందుకంటే వీటికి మేలు కీడులను వివేచించు మారు మనసు వచ్చింది. దేవుని స్తోత్రం. నీకు వచ్చిందా మారు మనసు? నీ చెవులకు ఇది వినకూడదు అనే ఆలోచన వచ్చిందా? ఆలోచించండి. ఆ మేలుగులు వివేచించే జ్ఞానం దానికి రావాలి. నోరు చిన్నప్పుడు పిల్లలు మట్టి తింటారు, ఆడికి తెలీదు. గడ్డి తినేస్తాడు, ఆడికి తెలీదు. మనం ఇంత వయసు వచ్చింది, రోడ్డు మీద ఒక మంచి పచ్చిమిర్చి బజ్జీ అప్పుడే పెనంలోంచి తీశాడు, నిగనిగలాడుతుంది. చూడగానే మన నోరు సిగ్నల్ ఇస్తుంది, నోట్లో ఉమ్మూరి తినచ్చు కదా, అది సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైనా మంచిగా అప్పుడే కోసిన పచ్చగడ్డి చూసినప్పుడు తినాలని అన్న ఊరిందా నోరు? నవ్వుతారేంటండి? ఎందుకోరలా? నువ్వు చిన్నప్పుడు గడ్డి తిన్నావు, మట్టి తిన్నావు, ఏది పడితే దాన్ని నోట్లో పెట్టుకున్నావు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆహార పదార్థాలను చూసినప్పుడే నీ నోరు రెస్పాండ్ అవుతుంది. మంచి అందంగా చాలా అద్భుతంగా కలర్ఫుల్గా తయారు చేయబడిన యాపిల్, ప్లాస్టిక్తో చేయబడిన యాపిల్ చూస్తే నువ్వు దాన్ని చూసుకుని భలే చేశాడరా ఎవడో అనుకుంటావు, కానీ నీ నోట్లో ఉమ్ము ఊరదు.
నీ నోటికి తెలిసింది ప్లాస్టిక్ తినేది కాదని. అప్పుడు కనుక ఓరుతుందంటే నువ్వు ఇంకా పిల్లబచ్చావి, అంతే కదా, ఇంకేమనుకోవాలి. నీ నోరు ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో, నీ నోరు దేని కొరకు తెరవాలో దేని కొరకు తెరవకూడదో ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేసరికి దానికి ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఇంతకాలం నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇద్దరు గొడవ పడుతున్నారు, నువ్వు ఆ గొడవ దగ్గరికి వెళ్ళి నిలబడ్డావు, వాళ్ళు ఏదో అన్నారు, వెంటనే నువ్వు నోరు తెరిచావంటే నువ్వేంటి? ఎక్కడ నేను నోరు తెరవకూడదు, ఎక్కడ నేను మాట్లాడకూడదు, ఎక్కడ నేను మాట వదిలే, కొంచెం కోపం వస్తుంది, అటుపక్క వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కోపంలో ఏదో రెండు మాటలు అనేలా అనిపిస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకునేవాడు వివేకి. కోపం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకుని పాపపు సంబంధమైన మాటలు రాకుండా చక్కగా మాట్లాడుతూ ఉంటాడే వాడే మారు మనసు పొందినాడు. మాటలు వదిలేసానండి, నోరు జారిపోయానండి, నన్ను క్షమించండి, నేను ఎందుకన్నానంటే, అరే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక గడ్డిని చూసి నోరు ఊరినట్టుగా, ఒక పెంటను చూసి నోరు ఊరినట్టుగా నీ నోరు వాడకూడని చోటు వాడుతున్నావు. నీ నోటికి మారు మనసు రాలే, నీ నోటికి ఇంకా ఆ జ్ఞానం రాలేదు. చెప్తాడు అందుకే, మేలు కీడులను వివేచించు జ్ఞానము ఆ జ్ఞానేంద్రియాలకు ఉంటుంది. నోరు ఎక్కడ వాడకూడదు, ఎక్కడ వాడచ్చు. ఒక క్రైస్తవుడు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఫోన్ ఇప్పుడు ఎంత కష్టపడి తిరుగుతుంటాడు యూత్, ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, అలా చీకట్లోకి పోతాడు పట్టుకొని. అంటే ఇక్కడ వాడచ్చా వాడకూడదు ఈ అమ్మాయి దగ్గర నా నోరు, ఆ అమ్మాయి కూడా ఇక్కడ వాడచ్చా వాడకూడదు వీటి దగ్గర నోరు. ఇద్దరు చాలా భక్తి పర్రాలు, మనందరూ కళ్ళు ఎదురుకుంటా. కానీ ఆమెమో ఎక్కడో మూలపోతుంది మేడ మీదకి, ఆడేమో అక్కడ పోతాడు. నేను ఎప్పుడైనా రాత్రి ఏదో కాల్ మాట్లాడడానికి కొంచెం బయట మేడ మీదకి ఎక్కాను అనుకో, ఒక అమ్మాయి ఫోన్ పెట్టుకుని తిరుగుతుంటుంది రాత్రి 11:30కి, రాత్రి 11:30కి తిరుగుతుంటుంది. మళ్ళీ చర్చికి వెళ్తారు వాళ్ళు. అంటే ఆ నోరు అక్కడ వాడచ్చా వాడకూడదా? నీ ఒక ఏజ్ వచ్చేసరికి ప్రభులో ఒక స్థాయి వచ్చేసరికి మనం ఇక్కడ మాట్లాడకూడదు. మాట్లాడేసాను ప్రభు నన్ను క్షమించు, ఆడకూడని మాటలు నోట వచ్చాయి, చూడకూడని నేను చూశానని రొట్టె విరుపు దగ్గర ఇంకా ప్రార్థిస్తున్నావంటే ఇందులో ఈ పునాది మీదకు నువ్వు ఇంకా రాలేదు. ఇది నీకు రాకూడదు. ఆ జ్ఞానేంద్రియాలు నీకు వచ్చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగోది చర్మం. జ్ఞానేంద్రియాలు అయితే వెళ్ళిపోదాం స్పీడ్. చర్మం ఉంది. ఇప్పుడు మన స్కిన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఏదైనా ప్రమాదం ఉంటే ఇప్పుడు ఇలా కాలుతుందంటే వెంటనే తీసుకుంటాం. అదే తెలియలేదనుకో ఏమవుద్ది, కాలిపోయిన తర్వాత చూసుకుంటావు. నువ్వు నడుచుకుని వెళ్తున్నావు చెప్పులు లేకుండా, కాలుకి పేడ అంటుకుంది అనుకోండి, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా చిరాగ్గా. ఎక్కడ నీళ్లు దొరికేస్తాయి, నీళ్లు దొరికితే ఎలాగో దీన్ని కడిగేసుకుందాం, ఎందుకంటే నీ స్కిన్కి అంటుకుందని నీకు అర్థమయ్యి చాలా విరక్తి ఫీల్ అయ్యావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ఆధ్యాత్మిక స్థితి ఎదుగుతుండగా నీ చర్మానికి అంటుకున్నప్పుడు దాన్ని గుర్తించగలుగుతుందా? ఆడవాళ్ళు ఎంత మేధావులో తెలుసా? ఇలా పట్టుకుని టెర్రీ కాటన్ అంటారు, ఏదో సిల్క్ అంటారు, అదేదో అన్ని క్లాత్లు ఎక్కడ ఉంటే మనకు తెలియదు. మన కాటన్ సిల్క్ తప్ప మనకేం తెలియదు. సిల్క్లో 10 రకాలు చెప్తారు, కాటన్లో 10 రకాలు, మేనా కాటన్, ఆ కాటన్, ఈ కాటన్ చెప్తారు. అంటే మీ స్కిన్కి ఎంత పవర్ ఉందంటే మీరు ఎలాంటి క్లాత్నైనా అది ఏంటో చెప్పగలరు. అంత తెలివైన వాళ్ళు నెట్ హ్యాండ్స్ వేసుకుని తిరుగుతుంటుంది. ఇవిడ ఎంత తెలివి ఉందా నీకు? ఈ స్కిన్కి ఇది అంటుకోవచ్చో ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఈ లోకంలో 2 రకాల భ్రమలు ఉంటాయి. మగోడుకున్న భ్రమ ఏంటంటే మా ఇంట్లో నేను చెప్పిందే జరుగుద్దని అనుకుంటాడు, అది భ్రమ, అది మనం ఏం చేయలేం. ఆడవాళ్ళకున్న భ్రమ ఏంటో తెలుసా? మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, అది కూడా మీ భ్రమే. ఆడెవడో ఒక స్టైల్స్ రకరకాలు పెట్టినప్పుడు చేతికి పెట్టిన గాజు తీసుకెళ్ళి చెవికి పెడతాడు. దాన్ని చూసిన ఆడవాళ్ళు ఇదేదో పెద్ద స్టైల్ అనుకునే గాజులు పెట్టుకుంటారు చెవులకి. ఇంకొక ఆమె ఎవరో తీసి ఆ చెవుకున్న గాజు తీసి ముక్కుకి ఎడుతుంది. ఇక్కడ అది స్టైల్ అనుకుని అది పెడతాడు. ఏం తెలివి ఉంది మనకే? మన చర్మానికి ఏది అంటుకుంటుందో ఏది అంటుకోకూడదు. అరే ఇలాంటి ఒక జాకెట్ మనకు అంటుకోవచ్చా? ఇలాంటి ఒక లెగ్గిన్ ఇంత అసలు ప్యాంటుతో ఉన్నారు లేదా అర్థం అట్లా, వాళ్ళు బట్టలు అలా ఉన్నాయి. అదే స్కిన్ కలర్ వేసుకుని బయట తిరుగుతుంటారు, ఏమనుకుంటారు బయట వాళ్ళు? ఏం అర్థం అట్లా జనాలకి. నీ పరిస్థితి ఏంటన్నాను? నీ బాడీకి ఒక పురుషుడైన స్త్రీ అయినా నా శరీరానికి ఇది అంటుకోవచ్చా? నా శరీరానికి ఇది. మొన్న ఒక అబ్బాయి రాజమండ్రిలో ఓ మీటింగ్ పిలిచాడు, చాలా కష్టపడి వర్క్ చేస్తాడు. మాట్లాడుతూ వెళ్తుంటే 2 బటన్ తీసేసి ఉంది షర్టు. నేను తమ్ముడు షర్ట్ బటన్స్ పెట్టుకో అంటే చూస్తున్నాడు, పెట్టుకోవట్లా. ఎందుకు ఇటు పెట్టుకోవట్లేదు అనుకున్నాను. బటన్స్ లేవంటే బటన్స్ ఉన్నాయి. తినేటప్పుడు చూసాను చైన్ ఉంది అక్కడ, ఇంతకీ ఈ చైన్ కనపట్లేదని బటన్స్ తీసేసాడు. అది మ్యాటర్ అక్కడ.
ఇప్పుడు నీవు దేవుని కోసం ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నావు, ఓకే. నీ స్కిన్కి ఏది అంటుకుంటుందో దాన్ని గుర్తుపట్టలేకపోతున్నావా? అది నా బాడీకి అంటుకోకూడదా, ఈ డ్రెస్ నాకు అంటుకోకూడదా, ఇది నా చర్మానికి అంటుకోకూడదని ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఎంత ఎత్తు మాడం జోళ్ళు వేసుకుంటారు అమ్మాయిలు, క్రిస్టియన్స్. ఎంత ఎత్తు మాడాలి? ఎవడంత జాగ్రత్తగా నడవమన్నాడు అంత ఎత్తు ఎవడ వేసుకోమన్నాడు? దేవుడు నీకు ఒక ఎత్తు ఇచ్చాడు, దాంతో బతికేచ్చు కదా. అబ్బే మనకు చాలదు, ఇంత ఎత్తు అయిపోతావా నువ్వేమైనా? జనాలు ఒక భ్రమ చూడు, నేను అనేది వాళ్ళ భ్రమ ఎలా ఉంటుంది చూడండి. నువ్వు ఏం వాడుతున్నా అసలు ఇది నా చర్మానికి అంటుకుంది, ఇది నేను తీసుకోగలుగుతున్నానా, ఈ అంటుకున్నది నాకు నచ్చుతుందా నచ్చట్లేదా అనే నాలెడ్జ్ నీకు వచ్చేలా, ఒక పేడ నీ కాలుకి అంటుకున్నప్పుడు నీకు ఎంత విరక్తిగా అనిపిస్తుందో, దేవుని వాక్యానికి విరోధమైంది నీ చర్మానికి అంటుకున్నప్పుడు అంత విరక్తి దాని మీద రావాలి. స్తోత్రం చెప్దాం. 5వ జ్ఞానేంద్రియం ముక్కు స్పెషల్ ఏంటో తెలుసా? మీ ఇంట్లో రాత్రి చేపల పులుసు ఉండిపోయింది. రాత్రి చేపల పులుసు పొద్దున బాగుంటుంది నిజమే, మధ్యాహ్నానికి బాగుంటుందో లేదో డౌట్. తిందామని అనుకున్నప్పుడు దాన్ని తీసుకుని తిని చూస్తారా, వాసన చూసి చూస్తారా? వాసన చూసి చూస్తాం. ఎందుకు? తినే చూడొచ్చు కదా. తినేస్తే దెబ్బ అయిపోతామండి. నీకు ప్రమాదం రాకముందే అది ప్రమాదం కలిగిస్తుందో కలిగించదో చెప్పేదే ముక్కు. సామాన్యమైనది కాదు అది. వాసన చూసినప్పుడు తేడా కొడితే ఇది తింటే నాకు ఇబ్బంది అని దూరం పెడతాం. ఓ చోటుకి వెళ్తున్నప్పుడు ఆ పొదల మధ్యలో ఏదో ఒక జంతువు చచ్చిపోయింది, అది కనపడలేదు మనకి, కానీ స్మెల్ తెలుస్తుంది. వెంటనే ముక్కు మూసుకుంటా, ఈ గాలి మంచిది కాదు అని ఆ చచ్చిపోయిన జంతువు కనపడక ముందే నీకు చెప్పేది ముక్కు. దేవుడు ఎంత బాగా తయారు చేశాడో మనల్ని చూడు. మళ్ళీ దానికి గోతులు కొడతాడు ఒక్కొక్కడు. చక్కని ముక్కు ఇచ్చాడు మనకి. గోతులు కొడతాడంటే అర్థమైందా మీకు? మనకి ముక్కు యొక్క ప్రత్యేకత, నీవు ప్రమాదాన్ని ముందే ఊహించుట, నీకు రాబోతున్న ఇబ్బందిని ముందే ఊహించుట, రాబోతున్న మేలును ముందే ఊహించుట. మేలునంటే ఏంటంటాము? బయట బండి స్టాండ్ వేస్తున్నప్పుడు అర్థమైపోయింది చికెన్ వండింది లోపలని. ఎవరు చెప్పారు? ముక్కు చెప్పింది. మేలు కీడులను ముందే ఊహించగలిగింది ముక్కు. నీ జ్ఞానేంద్రియం అభివృద్ధి చెందడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, రమ్మంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే పాడైపోతానని ముందే ఊహించే నాలెడ్జ్ నీకు రాలేదా? వెళ్ళానండి, కూర్చున్నానండి, ఫ్రెండ్స్ పిలిచారు కదండి, పాడైపోయానండి. వెళ్ళానండి, పెళ్లి దగ్గర ఇలాగ తిరిగానండి, ఇలాగ మనసు పాడైపోయింది. అరే నీకు ముందే తెలియలేదా? నువ్వు కొత్త క్రైస్తవుడు నువ్వేమన్నా? కొత్త క్రైస్తవుడు. దానియేలు రాజు యొక్క ఆహారం తన దగ్గరికి వస్తే దాన్ని తిని పాపము చేయకుండా ఉండడానికి, అంటే తింటే ఒకవేళ అది కనుక బలిచ్చింది అయితే నేను విగ్రహార్పితం తిన్నాను అవుతాను, ఒకవేళ అలాంటివి ఎక్కువ మాంసం హెచ్చుగా తింటే నేను ఇలాంటి వ్యక్తిని అయిపోతాను అని. ఎందుకంటే చదువుకున్నాడు, బైబిల్ చదువుకున్నాడు కాబట్టి, అతను సామెతలు అప్పటికే రాయబడిపోయినాయి కాబట్టి అతను అనుకుని ఒకవేళ నేను ఇది చేస్తే ఏదైనా పాపంలో పడతానని ముందుగా ఊహించి దాన్ని దూరం పెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే కదా సింహాలు కూడా నోరు మూసుకుని కూర్చున్నాయి దానియేలు దగ్గర. మన దగ్గర కుక్కలాగో. ఎందుకు అలాంటి ప్రమాదాలు అన్నిటిలో మనం పడుతున్నాం చెప్పనా? మనం ఊహించలేకపోతున్నాం. ఇక్కడికి వెళ్తే నాకేం జరుగుతుంది, వీళ్ళని కలిస్తే నాకేం జరుగుతుంది, వీళ్ళతో స్నేహం చేస్తే నాకేం జరుగుతుంది, ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నాకేం జరుగుతుంది, ఏమీ ఆలోచన లేదు. వెంటనే దాంట్లోకి మనం దూకుతున్నాం. దేవుని ఆత్మ సహాయంతో జరగబో వాటిని ముందే గుర్తుపట్టగలిగిన ఆ జ్ఞానం నీ ముక్కుకు రావాలి. ఈ 5 రకాల జ్ఞానం వచ్చి జాగ్రత్త పడేవాడే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాడు. దేవుని స్తోత్రం. అది మనకి వచ్చునుగాక. రెండో విషయం ఏం చెప్పాడు? దేవుని అందలి విశ్వాసము. దేవుని అందలి విశ్వాసం. విశ్వాసం లేకుండా ఎవడన్నా చచ్చుకొస్తాడా? చెప్పండమ్మా. రావు. మనందరం వింటి వల్ల విశ్వాసం పొందాం, విశ్వాసాన్ని బట్టి వచ్చాం. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, దేవుని అందలి విశ్వాసం. విశ్వాసానికి దేవుని అందలి విశ్వాసానికి ఏంటి తేడా? ఒక ఆమె ప్రార్థిస్తుంది బయటికి వెళ్ళడానికి అనుకుందాం, ప్రార్థిస్తుంది, ప్రభా వెళ్తున్నాను ప్రయాణాల్లో క్షేమమే. విశ్వాసం ఉందా లేదా? ఉంది. బయటకు వచ్చింది, ఒకడు పుల్లలమో పట్టుకుని ఎదురయ్యాడు. ఇప్పుడు ఏమనుకుంటుంది మనసులో? అరే ఇదేం శోధన మనకి, లేదా పిల్లి ఎదురైంది, ఇదేం శోధన మనకి, ఏమన్నా ప్రమాదం జరుగుద్దా? లోపలికి పోయి ప్రభా కీడు తప్పించు తండ్రి, యేసుప్రభు కాపాడతాడని నమ్మింది. యేసుప్రభు కంటే ఎక్కువ పుల్లలు చంపేస్తాయేమో నమ్మింది. ఇప్పుడు దేవుని అందల విశ్వాసం వల్ల పుల్లల మీద ఉంది విశ్వాసం. సరే నీకు పుల్లల సెంటిమెంట్ ఉందనుకుందాం, పుల్లలు కనపడ్డాయి కాబట్టి లోపల పోయావు. మళ్ళీ బయటకు వచ్చి ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, వస్తుంటే చేతిలో పుల్లలేం కదా అని వెళ్ళిపోయావు. ఆయన జేబులో అగ్గిపెట్టి ఉంటే, అగ్గిపెట్టెలో అగ్గి పుల్లలు ఉంటాయి. అప్పుడు
నేను ఎలా అన్నానని ఎదురైన వాడి దగ్గర అగ్గిపెట్టి ఉందని అడిగావు కనుక నువ్వు సిగరెట్లు కాలుతున్నావు అనుకుంటాడు. ఈ సిగరెట్లు కాల్చేస్తున్నాడు ఉంది, నన్ను అగ్గిపెట్టి అడుగుతున్నాడు. మన విశ్వాసం ఎక్కడుంది? మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆలోచించండి. మనం దేవుని నమ్ముతాం, దేవునితో పాటు మంచి చెడ్డలను, మంచి రోజు చెడ్డ రోజు అట్టుకొని నమ్మేవాళ్ళు ఉంటారు. ఎక్కువ ఇటువైపు ఈ కోనసీమ వైపు ఈ క్యాస్ట్ సెంటిమెంట్లు, ఈ ఆచారాలు ఎంత విస్తారంగా ఉంటాయో. దేవుని యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? అందరినీ సమానం చేయడం. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈ దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా గెలిచాడో తెలుసా? నల్లోడిని తెల్లోడిని ఒకేలా ప్రేమించాడు. అందుకనే నల్లోడు ప్రభు దగ్గరికి వచ్చాడు, తెల్లోడు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. రాజులైనా ఎస్సీ ఎస్టీలైనా మధ్యలోనే ఏ కులస్తులైనా యేసు ప్రభువుకి ఎలా ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకు దేవుడి ప్రపంచాన్ని గెలిచాడు. ఎంతమంది గింజుకున్నా మాది గొప్పది గొప్పది గొప్పదని నువ్వు ఎంత తొడచరుచుకున్నా నువ్వు అందరినీ ప్రేమించలేవు. నా దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరినీ సమానంగా ప్రేమించమన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు ఈ రాజ్యం ఆగదు, ఈ రాజ్యం ఆగదు. కానీ ఈ లాస్ట్ తరానికి వచ్చేసరికి అడ్డమైన దరిద్రం మన దాంట్లోకి వచ్చింది. మొత్తం దరిద్రం మన దాంట్లోకి వచ్చింది. ఓ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు కాకినాడలో. పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుందండి, క్రిస్మస్ చేస్తున్నారు రండి. నేను అందులో లేను, కానీ నాకు ఎందుకు ఫోన్ చేసి నా నెంబర్ ఎలా వచ్చింది నాకు తెలియలేదు. నేను వెళ్ళలేదు, ఏదో ప్రోగ్రాంలో ఉన్నాను. తర్వాత ఎక్కడే ఉన్నాడు ఆ బ్రదరు, నాకు పంపించి అన్న ఈ ఫెలోషిప్ చూసారా అన్నాడు. అవును నాకు ఫోన్ చేశారన్నాను. అది కాంపుల పాస్టర్ ఫెలోషిప్ అన్నాడు. నాకు ఫోన్ ఎందుకు వచ్చిందంటే ఫెలోషిప్లో ఉన్నందుకు కాదు, నా మీద ప్రేమ కాదు, నేను ఏ కులంలోంచి వచ్చానో అందుకు అది ప్రేమది. నేను అనుకున్నాను, ఓహో నేను ఇంకా కాపుండి అనుకుంటున్నాడేమో. కాదు, నేను క్రైస్తవుని. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడైతే క్రిస్టియానిటీ కూడా అందులోకి వెళ్ళిందో ఏం విలువ అండి? ఎందుకు నమ్ముకోవాలా అన్ని జనులు మనల్ని? ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి వాళ్ళు? నేను అంటాను, ఈ కాలంలో ఇలాంటి ఒక సంఘం దగ్గరికి ఏ అన్యజనుడు రావద్దు. దేవుణ్ణి నమ్ముకోపోవడం మంచిదిరా అనిపిస్తుంది. నమ్ముకుని వచ్చిన తర్వాత ఏముంది, ఆ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు కలిపి కూర్చుంటారు. ఆ క్యాస్ట్ వాళ్ళు సంబంధం ఏంటి, భోజనానికి వెళ్తాడు. ఈ తక్కువ క్యాస్ట్ వాళ్ళు భోజనానికి వెళ్తాడు. ఇంకా నువ్వు బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి? బయట ఉంటే ఏంటి, లోపల ఏంటి? నువ్వు ఏదో నమ్ముతున్నావు. నీవు తలకాయలోంచి, భుజాల్లోంచి, లేదా కడుపులోంచి, కాళ్ళలోంచి వచ్చావు, నమ్ముతున్నావు. అందుకే క్యాస్ట్ ఫీలింగ్ నీకు ఉంది. దేవాది దేవుడు నిన్ను సృష్టించాడని నమ్మితే ఈ లోకంలో ప్రతి మనిషి సమానమే. దేవుని స్తోత్రం. ఇందులో ఎవడు తక్కువ కాదు. ఎందుకు తక్కువ? వర్షం వచ్చేటప్పుడు అమ్మో పెద్ద కొలవాడు వీడి మీద కురితే తడిసిపోతే ఫీల్ అవుతాడని ఆగుద్దా? ఆగదు. రోగం వచ్చేటప్పుడు పెద్ద కొలవాడు ఏమన్నా అనుకుంటాడేమో అని రోగం ఆగుద్దా? ఆగదు. ఆకలేసేటప్పుడు పెద్ద కొలవాడు ఫీల్ అవుతాడేమో ఆకలి ఆగుద్దా? ఆగదు. ఏడుపు వచ్చేటప్పుడు పెద్ద కొలవాడు కదా, కన్నీటిలోంచి నీటిలో కళ్ళలో నీళ్ళు రాకూడదు ఆగుద్దా? ఆగదు. కుక్క కరిచేటప్పుడు క్యాస్ట్ చూసుకుని కరుసుద్దా? సాగు వచ్చేటప్పుడు క్యాస్ట్ చూసుకుని వచ్చుద్దా? అందరూ ఒకటే, అన్ని భావాలు ఒకటే. ఆకలి, దాహం, నవ్వు, సంతోషం, చావు, పుట్టుక అన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఎందుకు ఒక్కలాగే ఉన్నాయో తెలుసా? దేవుడు ఒక్కలాగే సృష్టించాడు కాబట్టి. స్తోత్రం చెప్దామా? ఒక్కలాగే సృష్టించాడు. ఆ ఫీలింగ్ ఇంకా నీలోనికి రాకపోతే దేవుణ్ణి నమ్మినోడు కాదు నువ్వు. దేవుని అందరి విశ్వాసం గలవాడు కాదు. నువ్వు వేరే విశ్వాసాన్ని దేన్నో నమ్ముతున్నావు. క్రైస్తవ్యంలో అన్ని చెత్త విశ్వాసాలు ఎన్ని ఉన్నాయో, చెత్త విశ్వాసాలు. మొన్న వచ్చేస్తుంటే నేను అనుకున్నా ఎక్కడో సమాధుల దొడ్డు ఉందా నాకు తెలియదు అప్పుడు దాకా. మొన్న దెబ్బకి వాళ్ళ గోళ్ళ గేళ్ళు పీకేసి గేట్లు పెట్టేసి పువ్వులు, వ్యవహారాలు, పళ్ళు వీళ్ళు అన్నీ పెట్టి చక్కగా అదేదో ఇంద్రభవనంలో చేశారు సమాధిని. మళ్ళీ సంవత్సరం దాకా దాన్ని మొక్కడు చూడు. ఏముంది తేడా? చిన్నదనాన్ని అన్నీ పట్టుకుని వెళ్తారు ఇతర మతస్థులు. నీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? దేవుని మీద నీకేం విశ్వాసం ఉంది? ఆచారాల మీద విశ్వాసం ఉంది. పెద్దల పారంపర్య ఆచారాల మీద నీకు విశ్వాసం ఉంది. ఎవరో పెట్టిన పద్ధతుల మీద నీకు విశ్వాసం ఉంది. దేవుని మీద నీకు విశ్వాసం ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యంలో ఏముందో దాన్ని తప్ప నువ్వు ఇంకేమీ చేయకూడదు. దేవుని స్తోత్రం. ఏం చేయకూడదు. ఇక ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పాను కదా, మారు మనసు లేనోళ్ళు, దేవుని మీద విశ్వాసం లేనోళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక ఆయన బైబిల్ తీసి ప్రసంగిలో రిఫరెన్స్ తీసి 3 పేటల తాడు త్వరగా తెగపోదని బైబిల్లో ఉంది, 3 ముళ్ళు వేసి అన్నాడు. 3 పేటల 3 ముళ్ళ బైబిల్లో ఉంటా? 3 పేటలని చదివాడు, 3 ముళ్ళు వేయమంటున్నాడు. నేను అనుకున్నాను, అరే నువ్వు చదువుతున్నావా చదవట్లేదా? అటుపక్కన్నాడు ఏమంటున్నాడు? అసలు ఎందుకు చెప్పాడు? ఒంటిగా ఉండకడా, ఒంటిగా ఉంటే పడిపోతావు, ఎవడొకడు ఏదైనా చేయగలడు.
ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. 3 పేటలు ఉంటే త్వరగా తెంపలేరు కాబట్టి అందరూ కలిసి ఉంటే త్వరగా మిమ్మల్ని విడదీయలేరు. అంటే అందరము క్రైస్తవులను తన్నుకుని ఎవరికాడు సెపరేట్ అయిపోతాం. అది మనం చేయం. మనం దాన్ని ఏం చేస్తామంటే 3 పేటలను 3 ముళ్ళు చేసి మనం తెచ్చుకుందాం. ఏముంది నీకు దేవుని మీద విశ్వాసం అడుగుతున్నాను. దేవుని అందలి విశ్వాసం మీదకి సంఘం, అందుకనే విశ్వాసులను రాయిలా, దేవుని అందలి విశ్వాసం క్లియర్గా రాసుకున్నాడు. ఈ 6వ అధ్యాయం మొదటి ఈ 6 మాటలు ప్రతిదీ అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. ఒక నిజమైన క్రైస్తవ్యం ఈ లోకంలో తిరిగి ప్రారంభం అవ్వాలంటే ఈ 6 ఆ సంఘము నుంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం. రెండో, దేవుని మీద విశ్వాసం. ఇంకొకరికి ఏంటో తెలుసా, మొన్న మీటింగ్కి వెళ్తే ప్రేయర్ చేస్తుంటే ఒకరి మీద చేసేటప్పుడు ఒకరు మామూలుగా చేస్తాను. ఒక ఆమె చెయ్యేసి చేయండి, చెయ్యేసి చేయండి. ఏమ్మా ఎవరో చెప్పారండి మీరు చెయ్యేసి ప్రార్థన చేస్తే. ఆవిడకి దేని మీద ఉంది నమ్మకం? దీని మీద. ఇది అవసరమా? దీనికి ఏముంది సంగతి? మన చేతికి ఏముంది అవసరం? ఆవిడ దాని మీద ఉంది నమ్మకం. ఒకరికి నూనె మీద ఉంటుంది నమ్మకం. విశ్వాసయుతమైన ప్రార్థన స్వస్థపడుద్ది అంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి కొనుక్కుంటాడు. బాటిల్ 10 రూపాయలు నూనె 30 రూపాయలు కొనుక్కుంటాడు. కొనుక్కుని అది రాసుకుని అమ్మ ఇది రాశాను కాబట్టి అయిపోద్ది మనకి. ఒకడు కచ్చీపు నెత్తి మీద పెట్టుకుంటే పరిశుద్ధాత్మ వచ్చేద్దంటే ఇడే నెత్తి మీద వేసుకుని ప్రభువా పరిశుద్ధాత్మ ఇచ్చి అంటాడు. వీడి విశ్వాసం ఎక్కడుంది? కచ్చీపు మీద ఉంది. ఒకడేం ప్రేయర్ మ్యాట్ అమ్ముతాడు, ఆ మ్యాట్ మీద మోకరేసి ప్రార్థన చేస్తే పరలోకం పోద్దంట. వీడి విశ్వాసం దేని మీద ఉంది? మ్యాట్ మీద ఉంది. ఇంకొకడు అంటాడు ప్రవక్త బ్రహ్నాం గారి దగ్గరికి వస్తేనే పరలోకం వద్దంట. ఆ నమ్మకం దేని మీద ఉంది? ఆ బ్రహ్నాం అనే దొంగ బోధకుడి మీద ఉంది. ఒకడేమో శనివారం వెళ్తేనే పరలోకం వెళ్తాడు. ఆ నమ్మకం దేని మీద ఉందో తెలుసా? శనివారం మీద ఉంది. ఒకడేమో హెబ్రీ భాషలో పలకాల దేవుణ్ణి అంటాడు, అలాగే పరలోకం వెళ్తా అంటాడు. ఆడి విశ్వాసం భాష మీద ఉంది. అలాగే క్రైస్తవులు అందరి విశ్వాసం పేకలు సర్దేసినట్టుగా దీని మీదకి పోయింది. ఎవని విశ్వాసం దేవుని మీద ఉంటాడో వాడు మాత్రం దేవుని వద్దకు చేరుకుంటాడు. హల్లెలూయా. నీ నమ్మకం దేని మీద ఉందో. ఒకరికి అయ్యగారు అంటే అంత విశ్వాసం. అయ్యగారు చెప్తే చాలు. ఒక అతను కూర్చోబెట్టి ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, కొన్ని తప్పిదాల్లో ఉన్నాడు, మాటలో కలిసాం, అన్ని రిఫరెన్సులు చూపించాను. అంతా చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు ఎంత చెప్పినా మా అయ్యగారు చెప్పిందనండి మాకు అన్నాడు. ఇంకెందుకు నేను చెప్పడం? దేవుడు ఎందుకు రాయించడం మానేయాల్సింది. దేవుడు కూడా ఇంత కాకుండా సింపుల్గా ఇన్ని పత్రికలు లేకుండా ఒకటే మీకు ఒక అయ్యగారిని పెడతాను, ఆడు ఏం చెప్తాడో చేయండి అని రాసేస్తే వదిలిపోతుంది. దానికి ఇన్ని గ్రంథాలు, ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలు, ఇన్ని బాధలు ఎందుకండి మనకి? దేని మీద ఉందా నమ్మకం? అయ్యగారు చెప్తే అంతే, అయ్యగారు అన్నారంటే అంతే, అయ్యగారు చెయ్యమన్నారంటే అంతే, అయ్యగారు ముట్టుకున్నారంటే ఇంకంతే. ఇది వద్దు. దేవుడే మేమందరం. ఎందుకంటే దేవుణ్ణి మీకు చూపించడానికి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి వెనకాల పాడేసి నన్ను చూడండి అనడానికి కాదు. మేము పోతాం. అప్పుడు ఏం చెప్పాడు సార్? దేవుని అందలి ఎంత బాగా క్లారిటీగా రాసుకున్నాడో చూడు. దేవుని అందలి విశ్వాసం. మూడోది ఏమన్నాడు? బాప్తిస్మములు గూర్చిన బోధ. బాప్తిస్మం ఒక్కటే అని ఉంది బైబిల్లో, కానీ ఇక్కడ ఏమన్నాడు? బాప్తిస్మములను గూర్చిన బోధ. అంటే ఒక స్థాయికి వచ్చేసరికి మనకి ఏం తెలుసుకోవాలంటే బాప్తిస్మములు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఏంటా బాప్తిస్మములు అంటే? యోహాన్ అంటాడు కదా, నేను నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయి ఇప్పుడు? 2. చెప్పండి. 2. మొదటిది నీటి బాప్తిస్మం, రెండోది ఏంటో తెలుసా? ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అందుకే పౌలు అంటాడు, కొర్నేలు ఇంట్లో పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయినప్పుడు ఆ రోజు ఆయన నాకు చెప్పాడు, మీరు కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని, అది నెరవేర్చబడుట నేను చూశానంటాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడి 2 బాప్తిస్మాలు పొందాలి. ఒక్కొక్కడు అంటాడు నీటిలో మునగానే 1+1 పరిశుద్ధాత్మ వచ్చిందంటాడు. పొందుకోక్కర్లేదు, దాని గురించి ప్రయత్నించక్కర్లేదు, అడగదు. మాలాంటి పిచ్చోళ్ళు, నేను వెస్లీ గారు మాలాంటి పిచ్చోళ్ళు ఏంటంటే శనివారాలు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుకునుట, పరిశుద్ధాత్మ చేత నింపబోయట, పరిశుద్ధాత్మను అడుగుట, ఇలాంటివి పెట్టుకుంటాం. మాకేం రాదు కదా. బాగా వచ్చినట్టు ఏమంటే నువ్వు మునగానే నీకు అది వచ్చేసింది, పొందేసుకున్నట్టే. ఇలాగ మేధావులు చెప్తారు, మా పిచ్చోళ్ళు ఇలా చెప్తాం. నేను అడుగుతున్నాను నిన్ను, ఈ 2 బాప్తిస్మాలు నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం విని మార్పు చెంది నీటలో మునిగి బాప్తిస్మం పొందిన నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేవా? యేసుక్రీస్తు దగ్గర నీకోదేమో వచ్చాడు ఒకరోజు, నాకు నిత్య జీవం కావాలి, ఎలా అంటే మళ్ళీ పుట్టన్నాడు. ఒకడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుట్టగలడు అని అడిగితే అంటాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించినప్పుడే నా రాజ్యంలోనికి రాగలడు. హల్లెలూయా. నువ్వు నీటి మూలంగా పుట్టావు, ఆత్మ మూలంగా పుట్టావో లేదో ప్రశ్నించుకో. మంచి సంఘంలో నువ్వు ఉన్నావు, దేవుణ్ణి ఆరాధించే సంఘంలో నువ్వు ఉన్నావు, వరములు కలిగిన సేవకుల చేత నువ్వు నడిపించబడుతున్నావు. ఆత్మలో ముంచబడ్డావా?
ఆత్మచేత నింపబడ్డావా? మేమేమనుకుంటామంటే ఈ మూలన ఒకరో ఆ మూలన ఒకరో నింపబడితే అమ్మయ్య మా సంఘంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది, నేను అలా అనుకున్నాను. ఈసారి ఒకరోజు ఏం చేశానంటే పర్సనల్గా ఎవరన్నా కలిసినప్పుడు, రే నీకు నింపబడుతున్నావా అమ్మ, నువ్వు అలా అడిగినా అప్పుడు తెలిసింది నాకు ఇంకా చాలా ఉందిరా బాబు మా వాళ్ళు బాప్తిసం పొందాల్సినవి. అప్పుడు దాకా ఆ 5-6 గట్టిగా అరిసో లేదా గట్టిగా స్తుతించో ఏదో భాషలు మాట్లాడో ఒకరిద్దరు ప్రవచనం చెప్తుంటేనో నా సంఘము ఆత్మలో ముంచబడింది అని అనుకుంటాం. ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు దేవుని ఆత్మలో ముంచబడ్డావా? నీ మీద దేవుని ఆత్మ అభిషేకం జరిగిందా? బైబిల్లో వీళ్ళు అంటారు ఆత్మ పొందేసుకున్నట్టే, అది మనకు తెలియదని. దేవుడు ఆత్మ పొందుకోవడాన్ని ఏమన్నాడు తెలుసా? ఆత్మ కుమ్మరింపు. ఏమన్నాడండి? కుమ్మరింపు అనే మాట అన్నాడు గట్టిగా. మీ నెత్తి మీద ఎవరైనా బిందు నీళ్ళు వేసారంటే మీకు తెలుస్తుందా తెలీదా? తెలిసిందంటే మనిషివి, తెలకపోతే దున్నపోతువి. దున్నపోత మీద వర్షం పడినట్టు, ఎందుకంటే ఇంత తోలు ఉంటుంది దానికి. అలా నీటి చుక్క పడితే వెంటనే ఏంటని చూడదు, దానికి ఇంత లావు తోలు ఉన్నందుకు అర్థమవుతుంది దానికి. అందుకే దున్నపోత మీద వర్షం పడినట్టు ఏంట్రా వెనక చూడలేదు అంటాడు. సో పరిశుద్ధాత్మ పొందితే కుమ్మరింపు అన్నాడు దాన్ని. ఒక పాత్రతో నీ నెత్తి మీద ఏమైనా పోసేస్తే నీకు ఎలా తెలుస్తుందో, పరిశుద్ధాత్మ చేత నింపబడితే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, నీ లోపల ఏదో ఒక బలం, నీ లోపల ఏదో ఒక ఉద్యమం, తట్టుకోలేనంత పవరో, లేదో ఒక వేడో, లేదో ఒక వరమో, నీలో ఏదో ఒక కార్యాన్ని దేవుని ఆత్మ చేస్తాడు. హల్లెలూయా. అలా చేసే అనుభవం కోసం వేడుకో దేవుణ్ణి. అడుగు, నువ్వు స్థలం కావాలి ప్రభువా, పొలం కావాలి ప్రభువా, 2 వదిలేసిపోతావు. నువ్వు పట్టుకెళ్ళలేదు అభిషేకం, ముందు అది అడుగు, తర్వాత మిగతా అన్ని నువ్వు తీసుకుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే నీకేం కావాలో నాకు తెలుసు రావు, నా రాజ్యాన్ని ఎతకరా. ఆయన రాజ్యం ఎందులో ఉందో తెలుసా? వాక్యములోను ఆత్మలోను బాప్తిసం పొందుట్లో ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకో. నేను ఎలాంటోనో దాన్ని తెలుసుకో. వాక్యం ద్వారా, నీటి ద్వారా మారుమనసు బాప్తిసం పొందు, ఆత్మ ద్వారా బాప్తిసం పొందు. అప్పుడు అవన్నీ నీ వెనకాల వచ్చును. దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఒకదానికి తాడు కడతాడు దేవుడు. ఓ సైకిల్, దానికి తాడు కడతాడు. బండి, దాని వెనకాల ఒక కారు, దాని వెనకాల ఒక ఇల్లు, దాని వెనకాల ఒక సైటు, దాని వెనకాల ఒక ఏదో అలా తాడు కడతాడు దేవుడు. నువ్వు సైకిల్ వచ్చిన తర్వాత ఇదేంటి, నువ్వు లాక్కునే కొద్దీ నీ వెనకాల వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ నీవు ఆయన రాజ్యాన్ని వెతికి పొందుకున్నప్పుడు, దేవుని స్తోత్రం. ఆయన రాజ్యం ఎందులో ఉంది? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడంలో ఆయన రాజ్యం ఉంది. నువ్వు ఆత్మచేత నింపబడకుండా వీటన్నిటిని అడిగి ఇవ్వలేదని బాప్తిస్మా ఉపవాసాలుండి చిక్కిపోయి బాధపడిపోయి అవిశ్వాసంలో ఎందుకు? నేను సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించు, నీకు కావలసినన్ని నీ వెనకాల తరుముకుంటూ వస్తాయి. హల్లెలూయా. నువ్వు చాలన్నా ఆగవు, ఎక్కువైపోయినాయి అన్నా ఆగవు. నువ్వు పడుకున్నా అన్నాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా. నువ్వేం కష్టపడక్కర్లా. కొన్ని విషయాల్లో నువ్వు పడుకున్న పొద్దున సరిపోద్ది. నిజమే. ఇప్పుడు జైల్లో యోసేపు ఉన్నాడండి. జైల్లో యోసేపు పడుకున్నాడు. అక్కడ ఫరోకు దర్శనం వచ్చింది. తన ప్రియుడు నిద్రించుచుండగా ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రధాని పదవి ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? దానియేలు ఇంట్లో పడుకున్నాడు. నెబుకద్నెజరు కోటలో నిద్ర పట్ల దర్శనం వచ్చింది. ఆ దర్శన భావం వల్ల దానియేలు ఉన్నతమైన ఉద్యోగం వచ్చేసింది. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్నన్నా చూడు, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎప్పుడు? వారు దేవుని యొక్క రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు. నువ్వు బయట ఉండి అడిగితే నువ్వు ఎలా పొందుకుంటావు? నువ్వు ఆ రాజ్యంలో అడుగుపెట్టు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. ఓ బొండలో బిగించేసి చైన్లు వచ్చేసి పడు. పేతురు ఏం చేశాడు? జైల్లో శుభ్రంగా చైన్లు ఎట్టుకాడేశారు. తన ప్రియులు నిద్రించి ఉండగా చైన్లు కట్టయిపోయినాయి, బండ్లు ఊడిపోయినాయి, సైనికులు ఏమయ్యారు తెలియదు, జైలు తలుపు తెరిచిపోయింది, ఊరు తలుపు తెరిచిపోయింది. అన్నీ అయిన తర్వాత నిద్రలోంచి లేచాడు. ఎక్కడున్నానంటే అనుకుంటున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన రాజ్యమును వెంబడించినప్పుడు. దేవుని స్తోత్రం. నువ్వు అది కావాలి ఇది కావాలి వెనక్కి తిరిగి దాన్ని వెంబడిస్తున్నావు. నువ్వు ఇటు తిరిగి ప్రభువుని వెంబడించు, అవన్నీ నిన్ను తరుముకుని వచ్చును. నువ్వు పడుకున్నా, లేచున్నా, పని చేసినా, పని చేయకపోయినా దేవుడు చేయు కార్యాలు చేసుకుంటూ పోతాడు. వాటిని సంతోషంగా అనుభవించి స్తుతించడమే మనకు మిగిలే డ్యూటీ. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు పొందు. ఆ 2వ బాప్తిస్మంను తీసుకుని ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించు. 4వ మాట ఆయన ఏం చెప్పాడు అంటే హస్త నిక్షేపణ. హస్త నిక్షేపణ అంటే ఏంటి? ఒకరి మీద చెయ్యి ఉంచుట, చెయ్యి ఆంచి ఉంచుట, దాన్ని హస్తము నిక్షేపించడం అంటారు. ముట్టడం కాదు, ఒకరి మీద అలా ఆంచి పట్టడాన్ని హస్త నిక్షేపణ అంటారు. కొంతమందిని ఎట్లా చూసుకుంటారంటే ఎవరి మీద తల మీద చెయ్యేసి ప్రేయర్ చేయకూడదు,
చేస్తే చిన్న ప్రమాదం ఉంటుంది అని మీకు చూపిస్తాను. ఆ వచనం కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవని మీదైనను హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలువాడై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూసుకో. దీన్ని చెయ్యేసి ప్రార్థన చేయడం గురించి అని కొందరు అనుకుంటారు. అనుకుని చెయ్యకుండా ప్రార్థన చేస్తుంటారు. చేస్తే ఏమవుతుంది ఏమండి, అక్కడ కంటిన్యూ ఏమని రాశాడు? పరుల పాపములో పాలువాడాడు. ఇదేమన్నా తామర లేకపోతే గజ్జ ముట్టుకుంటే అంటుకోవడానికి? తామర గజ్జ కాదు ఇది. పాపం అంటువ్యాధి కాదు ఇది. పాపి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నచ్చి చేస్తే పాపం అంటుకుంటే తప్ప పాపిని ముట్టుకోవడం వల్ల పాపం అంటుకోదు. మీ కోనసీమలోనే మారు మనస్సు సంఘం అని ఒకటి ఉంది, వస్తుంటారు. HAF అంటారు దాన్ని. వీళ్ళు హోలీ ఆర్మీ ఫెలోషిప్ ఏదో దీని పేరు. వీళ్ళు ఇదే నమ్ముతారు. ఏంటో తెలుసా? మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొందలేని వాళ్ళు. మారు మనసు పొందానని దేవుడు ఇతనికి చెప్తే అతను మారు మనసు పొందినట్టు ఇతను పాస్టర్ గారు కన్సిడర్ చేస్తారు. అప్పటి వరకు నిన్ను ముట్టుకోరు. నీకు చర్చిలో అన్నం పెట్టాలని నీ కంచం నువ్వు తెచ్చుకో, నీ గ్లాస్ నువ్వు తెచ్చుకో, నీ కంచంలో ఇంకొకటి తినకూడదు, నువ్వు కూర్చున్న కుర్చీలో ఇంకొకటి కూర్చోకూడదు. బరకాలు వేసినప్పుడు మారు మనసు పొందిన వాళ్ళకి విడిగా బరకం, మారు మనసు పొందలేని వాడికి విడిగా బరకం. ఈ బరకాలు రెండు అంటుకుంటే ఈ పాపాలు ఇళ్ళకి వచ్చేస్తుంది. కరోనా కంటే స్పీడ్గా స్ప్రెడ్ అయ్యేది పాపం వాళ్ళ దృష్టిలో. దీన్ని వేసేసుకుని పరుల పాపాలు అంటుకుంటే పాపాలు వచ్చేస్తాయి, అంటుకుంటే పాపాలు రావు. ప్రభా నన్ను ముట్టడం నీకు ఇష్టం అంటే యేసయ్య ముట్టాడు, పాపులందరినీ ముట్టాడు. అవి పాపం వచ్చింది ఆయనకి? కాదు. ఏం చెప్పాలనుకున్నాడు? పైనుంచి చదివితే పెద్దల గురించి మాట్లాడతాడు, దానిపైన నూర్చడి ఎద్దు గురించి, కష్టపడే పనివాడి గురించి మాట్లాడతాడు. 2 విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి సేవకు వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి సంఘములో పెద్దగా నియమించబడాలన్నా, దేవుని సేవకులు వారి తల మీద చేయి ఉంచి హస్త నిక్షేపణ చేసి పంపిస్తారు. ఇది కొత్త నిబంధన యొక్క ఒక పద్ధతి. స్టెఫను వీళ్ళందరూ ఒక 6గురిని సెలెక్ట్ చేసినప్పుడు అపోస్తులు వచ్చి వారి మీద చేతులుంచి వారిని పరిచర్యకు ప్రత్యేకించాను. చేతులుంచి పరిచర్యకి పంపించడం లేదా పెద్దలుగా నియమించడం అనేది ఏంటంటే వారు నా పని కోసం ప్రత్యేకించుట. అది హస్త నిక్షేపణ అంటే. పౌలు ఏమంటున్నాడంటే, ఎవడిని పడితే వాడిని పెద్దగా పెట్టావనుకో, ఎవడిని పడితే వాడిని సేవకు నువ్వు తొందరపడి పంపేసావనుకో, వాడు బయటికి వెళ్ళి కొంత చెత్త సేవ చేస్తాడు, దేవుడి నామానికి అవమానం తెస్తాడు. అప్పుడు ఖచ్చితంగా అందులో భాగం నీకు వస్తుంది. ఈ రోజులు అంతా ఏంటో తెలుసా? పాస్టర్ గారి కొడుకు పాస్టరే. ఎలాగైనా ఎవడన్నా పాస్టర్ అయిపోవాల్సిందే. సురేష్ అని నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఈ వీడియో చూడడానికి పేరు చెప్పేశాను. మనవాడు ఒకసారి నాకు జగ్గంపేటలో కనపడ్డాడు. వాడు కొంచెం తేడాగా ఉంటాడు, చాలా తేడాగా ఉంటాడు. చాలా రోజులు అయిపోయింది కనపడి. కాబట్టి నేను వెంటనే ఏంటి ఎలాగున్నావు, ఏంటి సురేష్ మాట్లాడుకున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే పాస్టర్ అయ్యాను అన్నాడు. నాకు ఆనందం. అలాంటోడు పాస్టర్ అయ్యాడంటే దేవుడు మాట్లాడి ఉంటాడు అనుకుని, ఎలా పాస్టర్ అయ్యావని అడిగితే పాస్టర్ గారు అమ్మాయిని చేసుకున్నానే, ఓ చర్చి కట్నం కింద ఇచ్చేసారు అన్నాడు. ఈ సంఘాన్ని ఇప్పుడు ఈ అబ్బాయి సంఘాన్ని పాడు చేస్తే ఆ పాడు చేసిన దాంట్లో పాపపు పార్ట్నర్షిప్ కట్నం ఇచ్చాడే అతనికి ఉంటుంది. కొడుకులకైతే ఆస్తి పంచినట్టు, కోడలకైతే కట్నం పంచినట్టు సంఘాలు పంచేస్తున్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళ బిడ్డను సేవకు ఏర్పాటు చేసుకుంటే ఓకే. నా బిడ్డ ఉన్నాడు, నేను అడిగాను ఆడేంటి ప్రభు అని అడిగాను, సేవకుడు అన్నాడు. దానికి తగినట్టు నేను పెంచుకుంటున్నాను, జాగ్రత్త పెంచుకుంటున్నాను సేవకు అవడానికి. అతను సేవకుడు కాదన్నాడు, ఇంకో బాగా చదివించాను, ఉద్యోగం చేసుకోరా నువ్వు, ఈ సేవ అంతా ఎవరికన్నా ఇచ్చేస్తానంటాను. అర్హత లేని వాళ్ళు సేవకులు అవ్వడం వలన, అర్హత లేని వాళ్ళు పెద్దలు అవ్వడం వలనే నేటి క్రైస్తవ తరం ఇంత చండాలమైంది. అర్హత లేని వాళ్ళు అందరు సేవకులు. ఈ మాట ఎంత ముఖ్యమో తెలుసా? హస్త నిక్షేపణ అనే దాన్ని పునాది రాళ్లలో ఎందుకు పెట్టాడో తెలుసా? పునాదుల్లో ఎందుకు పెట్టాడో తెలుసా? క్రైస్తవ తరం ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా క్రైస్తవ్యం పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలంటే ఈ మాట అమలుపరచబడాలి. ఎక్కడ అమలవుతుంది? ఎవరు సంఘ పెద్ద కింద పెడదామంటే ఇతని దగ్గర డబ్బులు బాగున్నాయి, మీటింగ్ పెడితే భోజనాలకు వచ్చైనా లైటింగ్కి వచ్చైనా ఏదో ఒకటి కాసేయగలడు, ఏదో అక్కడికి వెళ్ళాలి కాబట్టి పెద్దగా పెడతాం. ఇక ఇతనికి మంచి నోరు ఉంది, ఇతను క్యాస్ట్లో కొంతమంది రక్షించబడిన వాళ్ళు, కొంతమందిని తేడానికి అవకాశం ఉంటుంది, ఇతను పెద్ద క్యాస్ట్ వాడు ఇతను మాట అంటాడు, అందుకే పెడతాం పెద్ద కింద. దొరకలేదనుకోండి, నీతి కలిగినోడు, వాక్యం తెలిసినోడు, ఇలా కొన్ని రూల్స్ దేవుడు చెప్పాడు. పెద్దగా ఉండడానికి అర్హుడు దొరకలేదనుకోండి, పెద్దని పెట్టకండి. పెద్ద అర్హత లేనివాడిని పెద్దగా పెడతాడు, మొక్కలు చేసి గొడవలు పెట్టి ఫీలింగ్లు పెట్టి హర్ట్ అయిపోయి ఒకటి తెగట్ అయిపోతున్నాడు. వాళ్ళు మాట అనకపోతే వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, మేము సత్తుంటాం పక్క నుంచి, అతను ఫీల్ అవుతాడు. నేను అంటాను అలాంటి పాస్టర్లకు అది జరగాలి. ఎవడ పెట్టమన్నా నిన్ను? అర్హత లేనివాడిని పెద్ద కింద నేను ఎవడ పెట్టమన్నాడు, ఎవడాడమన్నాడు?
హస్త నిక్షేపణ అనే మాట ఎంత ముఖ్యం. అదే అన్నాడు పైన, పెద్దలు తప్పు చేస్తే అందరి ముందు గద్దించు, ఎవరిని పడితే వాడిని నువ్వు పెద్దగా నియమించుకో, ఎవరిని పడితే వాళ్ళని సేవకు పంపించుకో. అందుకే సేవకులైన వాళ్ళు ఆలోచించండి, పెద్దలైన వాళ్ళు ఆలోచించుకోండి. అర్హత లేదనుకోండి, దిగిపోండి సైలెంట్గా, ఏం పర్లా, మానేయండి. అర్హత లేని వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు చేయండి. ఒక్కొక్క తల్లి ఎంత మంచి తల్లి అంటే, ఆమె ఒక 5 సంవత్సరాలు అయిన పిల్లలు లేరు అంటది కదా, ప్రభా నా కొడుకుని ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తానట్టు. దేవుడు అడిగాడా? దేవుడు చెప్పాడా? ఈడు ఎలా తయారైనా అంటది కదా, నువ్వు ఎప్పటికైనా పాస్టరా, దేవుడు అన్నాడా లేదా అది చెప్పు, దేవుని ఉద్దేశం ఉందా లేదా అది చెప్పు. మొక్కుకుని పాసనలు చేసేస్తారు, కట్నాలు ఇచ్చి పాసనలు చేసేస్తారు, కడుపును పుడితే పాసనలు చేసేస్తారు. కొంతమందిని ఇన్స్పైర్గా తీసుకుని అలాగ సేవ చేయాలని ఆడి సేవకు వచ్చాడు. ఒరే వద్దురా బాబు నాయనరే, దేవుడు నిన్ను సేవకుడని నీతో చెప్తే దానికి తగినట్టుగా నువ్వు బ్రతుకు. నువ్వు సేవకురాలు అని చెప్తే, సువార్తకురాలు అని చెప్తే, దేవుడు నీతో మాట్లాడి చెప్తే దానికి తగిన అర్హతను సంపాదించుకుని సేవకురా తప్ప, ఇన్స్పైర్ చేసామనో, మంచి మెసేజ్ వచ్చేసిందనో, బయట ఏదో చాలామంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నా, నేను పాస్టర్ అయిపోతాను, ఇలా వద్దు. తొందరపడి సేవకు వెళ్ళకండి, తొందరపడి సేవకు పంపొద్దు, తొందరపడి పెద్దలు అవ్వద్దు, తొందరపడి పెద్దలుగా చెయ్యొద్దు. దేవుని యొక్క నియమమైన హస్త నిక్షేపణ ప్రతి సంఘములోనూ సక్రమంగా అమలైతే అద్భుతమైన సేవకులు సమాజంలోకి వస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవడబడతాడు పాస్టే, అది మాట్లాడటం రాదు, వాక్యం రాదు, ఒక శాంతంగా మాట్లాడటం రాదు, సమాధానంగా మాట్లాడటం రాదు, ఒక ప్రేమ కలిగి మాట్లాడటం రాదు. ఏంటి ఎంత టెక్కు ఉంటుందో, ఏంటంటే మా నాన్నగారు పాస్టర్. నీకుందా? నీకు అర్హత ఉందా? నీకు ఆ పిలుపు ఉందా? అవసరం లేదు. మా నాన్నగారు ఇల్లు కట్టారు, రేపు నేను దాన్ని అనిపిస్తాను. ఓకే, మీ నాన్నగారు కట్టారు, మా నాన్నగారు సంఘం కట్టారు, రేపు నేను అనిపిస్తాను అనుకో. మీ నాన్నగారు కట్టలేదు సంఘం, దాన్ని దేవుడు కట్టాడు. దేవుని స్తోత్రం. అర్హత లేని వాళ్ళు పరిచర్యకు వస్తే ఈ హస్త నిక్షేపణ నియమం సరిగా జరగకపోతే ముమ్మాటికి సంఘం ఇలాగే అవుతుంది, ఇలాగే అయ్యింది. మోషేతో దేవుడు, మోషే కాలం అయిపోయింది, నువ్వు వచ్చేయాలి అని అడిగితే, ప్రభువా నాకు 2 కొడుకులు ఉన్నారు, అందులో ఎవడోకుండా నా తర్వాత నాయకుడిగా పెట్టాను అడగలా. ఏమన్నాడో తెలుసా? ప్రభువా ఇంత జనాంగాన్ని సవ్యంగా నడిపే యోగ్యుడైన వాడు ఎవడు అని అడిగాడు. నేను నీ పక్కనే పెట్టి ట్రైనింగ్ ఇచ్చాను కదా చాలా సంవత్సరాల నుంచి, యెహోషువ అతనికివ్వు. మోషే నా తర్వాత నా పిల్లలను లేదు, నా తర్వాత వీళ్ళని నడిపే యోగ్యుడవడు అని అడిగాడు. యోగ్యులే కావాలి. పేతురు బిడ్డ ఏమయ్యాడో తెలియదు, అపోస్తలుల పిల్లలు ఏమయ్యారో తెలియదు, సమూయేలు పిల్లలు ఏమయ్యారో తెలియదు. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? యోగ్యులు, నిర్ణయించబడిన వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్దాం. అది హస్త నిక్షేపణ వలన జరుగుతుంది. ఆ నియమం మన సంఘాలలోనైనా సవ్యంగా జరుగునుగాక. తర్వాత 5వ మాట ఏమన్నాడంటే, మృతుల పునరుద్ధానం. దేవుని సంఘానికి ఇది చాలా బాగా తెలియాలి. ఎందుకు తెలియాలంటే, యెహోవా సాక్షులు వచ్చి అంటారు కదా, 1914లో మృతుల పునరుద్ధానం అయిపోయింది అంటాడు. కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏంటంటే 70 క్రీస్తు శకం 70లోనే రాకడ అయిపోయింది అంటాడు. ఇంకొకటి చెప్తాడు, ఇంకొకడు అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎగరంటాడు. ఇంకా దానికి ఏం ఇబ్బంది లేదంటాడు. సంఘానికి ఆ నాలెడ్జ్ ఉండాలి. మృతుల పునరుద్ధానం అనేది ఉంది. సంఘానికి ఏ నాలెడ్జ్ ఉండాలి? అది ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది? ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా టాపర్స్ కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు సంఘం కనుక వెళ్ళాలి, దేవుడు రావాలి అంటే ఎంతో టైం ఉంది, అక్కడ అది జరగాలి, యెరూషలేములో ఇది జరగాలి, ఇక్కడ ఇది జరగాలి, ఇవన్నీ జరిగితే కానీ ఈ శ్రమలు రావాలి, శ్రమల మధ్యలో కొంతకాలం మనం శ్రమలు అనుభవించాలి, అప్పుడు వెళ్తామంటే నీలాటోడు నాలాటోడు ఏమనుకుంటాడు? ఈ సుట్టమాలని పోతాను, అప్పుడు మాందంలే అనుకుంటాడు. ఇది అర్జెంట్ లేదు మారు మనసు. ఇప్పుడు ఇంకా రాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు ఏం చెప్తాడు? ఇదిగో నేను లేటుగా వస్తానన్నాడా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. త్వరగా వస్తున్నాడు ఆయన. త్వరగా వస్తున్నాడు కాబట్టి చక్క పెట్టుకుంటారు అంటే 2000 సంవత్సరాల క్రితం అదే కంగారు మాట చెప్పాడు, వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి సార్? ఇంకా రాడు. ఆ కాలంలో సంఘం అపోస్తలులందరూని, మీకు ఒక విషయం చెప్పాలి, మనందరం నిద్రించంగానే ఒక్క రెప్పపాట్లో పౌలు ఏమన్నాడంటే, బహుశా మనం ఉన్నప్పుడు వచ్చేసేమో అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళేమో వాక్యం తెలియదు, పౌలు బీటీహెచ్చా లేదు, ఎండిఏ లేదు, డిటిహెచ్ఏ లేదు, ఏమి లేవు, పౌలుకి డిగ్రీ లేకాలని చెప్పాడు. ఇప్పుడు డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు సార్? ఇంకా రాడు. ఆత్మ కలిగినోడు ఇదిగో వస్తున్నాడు అని చెప్తున్నాడు.
డిగ్రీలు కలిగినోడు ఇంకా రాడు అని చెప్తున్నాడు. దానికి అవన్నీ జరగాలి ఇవన్నీ జరగాలని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఓ మాట గుర్తుపెట్టుకో, నిద్రించిన వారు ప్రభు కేక విని లెగిసిన క్షణమే రెప్పపాటులో మనం అందరం కూడా మన శరీరాలను మార్చుకుని వారితో కలిసి ఏకంగా ప్రభువుని మనం ఎదుర్కొంటాం. హల్లెలూయా. ఇది కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 15, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోను, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదవండి. చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు లేస్తారో ఒక్క రెప్పపాటు గ్యాప్లో బ్రతుకున్న వాళ్ళు కూడా మార్పు చెంది ప్రభువుని ఎదుర్కోవడానికి మనం మేఘాల మీద పైకి వెళ్ళిపోతాం. మేఘాల మీద ఆయన కిందకి రావడం కాదు, మేఘాల మీద మనం పైకి వెళ్ళిపోతాం. మేఘాల మీద కిందకు వచ్చే సెక్షన్ వేరుంది. మనం వెళ్ళిపోతాం, కాగా అప్పుడు అక్కడ సదాకాలం మనం ప్రభుతో ఉంటాము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చచ్చిపోయినవాడు ఒకసారి లేచి వెళ్ళి, బతుకున్నవాడు ఇంకోసారి వెళ్ళరు. ఇద్దరు కలిసి ఒకేసారి పరలోకం వెళ్తాం. కాబట్టి స్తోత్రం చెప్దామా? ఇదొక విషయం. రెండోది, ఎప్పుడు జరగచ్చు? ఒకడొచ్చి అంటాడు కదా, ఇంకా లేదు ఇంకా లేదు. యేసయ్య ఏమన్నాడంటే, నిండు గర్భిణితో ఇంకా ఏమీ లేదు, ఇబ్బంది లేదు అంటుండగా అకస్మాత్తుగా డెలివరీ వచ్చినట్టుగా నేను వస్తానని ఆయన చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారో తెలుసా? ఇంకా రాడు. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇంకా రాడని ఎవడన్నా చెప్తుంటే నేను వెంటనే వస్తానన్నాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. రాకడ విషయంలో ఆయన అదృశ్యంగా దొంగ వలె రావడం వేరుంది, అందరూ ఎదుట ప్రతి నేత్రము ఆయన చూచును, అది వేరుంది. దొంగ వలె ఎప్పుడు వస్తాడు? ఒక మాట చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. లూకాసు వార్త. ఈ వెస్లీ గారు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? నేను ఇవన్నీ పెట్టుకున్నాను కదా ప్రసంగం, ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే నా ప్రసంగం అంతా అని చెప్పేశారు షార్ట్ కట్లో. ఏంటి సంఘానికి ఏం కావాలి, తర్వాత రాకడ గురించి నేను అనుకుంటున్నాను. ఉండాల్సిన వాడు బాబు నువ్వు. లూకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనుష్య కుమారుని దినాల్లో ఒక దినము చూడవాలని, రాకడ చూడాలని మీరు అనుకుంటున్నారు, మీరు ఆ దినము చూడరు, అంటే మీ కాలంలో రాను చెప్పేశాడు. ఇదిగో ఇక్కడ అక్కడ అని అంటారు, వెళ్ళొద్దు. ఎలా వస్తారు? ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కుకు ఎలాగో ప్రకాశించిన ఒక్కసారి ఒక బ్లింక్ వస్తుందో అలాగే మనుష్య కుమారుడు తన దినమును ఉండును. ఒకే రోజు ఒకే బ్లింక్లో ఆయన వస్తాడు. అయితే ముందుగా ఆయన చనిపోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఒక డీటెయిల్స్ రాశాడు. నోవా దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవా వాళ్ళకు వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. లోతు దినాల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. లోతు సొదొమ గొమొర్రా విడిచిపోయిన తర్వాత అగ్నిగంధకాలు కురిసి వారందరినీ నాశనం చేసిన. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసయ్య ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ దినముల్లో ప్రజల కరువులతో, కాటకాలతో, రోగాలతో, ఇబ్బందులతో, చావులతో ఉంటారని ఉందా? భూకంపాలతో, యుద్ధాలతో నలిగిపోతారని ఉందా? ఏమనుందండి? తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఇండ్లు కట్టుచు నారు నాటుచు కొనుచు అమ్ముచు అందరూ హ్యాపీగా బిజీగా, ఖాళీ లేదు ఎవడికి. బిజీగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వస్తాను. 10th అయిన కుర్రోడిని, అరే ఖాళీగా ఉన్నావు రేపు వస్తా అంటే ఖాళీ లేదంటాడు. ఆడేం చక్క పెడతాడో మనకు తెలీదు. రిటైర్ అయిపోయిన అతన్ని కొంచెం ఫ్రీగా ఉంటారా 2 రోజులు, నాకు కొంచెం పని ఉంది, అతనికి ఖాళీ లేదు. ఏరా అంటే ఫోన్ కోక్కోవాలా? ఏంటి ఆడు బిజీ అంటే ఫోన్ కోక్కోవాలి, అదే టచ్ చేయాలి కదా, అదే పని ఆడి. ఎవ్వరం ఖాళీ లేము. ఆవిడ్ని అదేంటి ఇంకా వండలేదంటే ఖాళీ లేదంటది. ఏమి ఇంట్లో చేస్తుంది నాకు తెలీదు. ఇంట్లో ఎక్కడ తుక్కు అక్కడే ఉంటుంది. బట్టలను ఉతుకుతున్నావు అంటే వాషింగ్ మిషన్ ఉతుకుతుంది. ఏమన్నా మసాలా నువ్వు నూరుతున్నావు అంటే మిక్సీ నూరుతుంది. ఏమన్నా పుల్లలేటి నువ్వు పెడతావంటే గ్యాస్, అన్ని పరికరాలే చేస్తాను. నువ్వు ఖాళీ కదా అంటే బిజీ. జనాలు బిజీగా ఉన్నప్పుడు సడన్గా యేసయ్య వస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు లేమా బిజీగా? అందరూ బిజీ. రెండోది ఏం చెప్పాడు? తినుచు తాగుచు. తిండిపోతుల కింద ఉంటారంట. తిండి. ఏంటి అలాగని చెప్పాడు? ఇప్పుడు మీటింగ్కి వచ్చేటప్పుడు రోడ్డు పొడిగిన బజ్జీల బండ్లు, టిఫిన్ల బండ్లు, బిర్యానీల బండ్లు, పకోడీ బండ్లు, అన్నీ జాయింట్ల బండ్లు, అన్నీ ఫుడ్లే. జనాలందరూ అక్కడ తింటాడు, ఇంటి దగ్గర తింటాడు. మళ్ళీ పొద్దున్న టిఫిన్లు బిజీ, మధ్యాహ్నం భోజనాటలు బిజీ, రాత్రి అందరూ తినడం. తింటే ఆగుతారా? ఏమన్నా గవర్నమెంట్ దయ వల్ల ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడ తిన్నా అక్కడ తాగేచ్చు.
మళ్ళీ దిక్కుండా ఇంకో చోట తాగేచ్చు. తినడం తాగడం, తినడం తాగడం, తినడం తాగడం. ఇది కాదా యేసయ్య వచ్చేటప్పుడు జనాలకు అంత సమృద్ధి, తిండి తాగడం. కరువులు వస్తున్నాయి యేసుప్రభు కాదు బాగా తింటున్నావా, వస్తాడు యేసుప్రభు, జాగ్రత్తగా ఉండు. ఆ నాలెడ్జ్ మనకు ఉండాలంటున్నాడు ప్రభు. మృతుల పునరుద్ధానం గురించి నీకు ఒక పునాది ఉండాలి, నీకు తెలివి ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి అని చెప్తున్నాడు. తినచ్చు, తాగుచు. తర్వాత ఏమన్నాడు? పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చు. ఇప్పుడు ఎవడైనా ఒకసారి పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకొనుచు ఏంటండి? ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో 2వ వివాహ వాట్సాప్ గ్రూపు, అది 2వ పెళ్ళి కోసం వాట్సాప్ గ్రూపులు. ఫారెన్లో ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకుంటాడు చాలా ఖర్చు పెట్టి, మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరానికి ఇడిపోతాడు. ఆమె చేసుకొనుచూ ఉంటుంది, ఈడు చేసుకొనుచూనే ఉంటాడు. పెళ్లి చేసుకొనుచూ కొనుచు. ఎక్కడ అంతే, 2వ పెళ్లి చేసుకోవడం, సంవత్సరం ఇడిపోవడం, 2 సంవత్సరాలు ఇడిపోవడం, మళ్ళీ కొనుచు. మళ్ళీ అంతకుముందు పెళ్ళిళ్ళు ఎంతో తెలుసా? ఒక 2 రోజులు పెళ్ళి అనుకోవడం, ఒక 2 రోజులు పని మానేసి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు వెళ్తాడు ఆఫీస్కి, ఏంటంటే పెళ్ళండి, సెలవు కావాలి, ఎన్ని రోజులు కావాలి? 20 రోజులు. 20 రోజులు ఏం చేసుకుంటారు? అంతే. అది షాపింగ్లో 2 రోజులు 3 రోజులు, తర్వాత పిలుపులు, పెళ్ళి 20 రోజులు పెళ్లి చేసుకుని మళ్ళీ ఆవిడతో బయటికి వెళ్ళి వచ్చి. పెళ్ళి అనేది చాలా పెద్ద మ్యాటర్. పెళ్ళి చేసుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు. అప్పట్లో ఇల్లు ఎంత సింపుల్గా కట్టుకునేవారు. ఇప్పట్లో ఇల్లు చూడండి, బయట గ్రానైట్ వేయండి, అది వేయండి, ఇదేంటి, అక్కడ మంచం వేసుకోడు, అక్కడ అన్నం తిండు, అక్కడ ఏమి చేయడు, ఉండేది లోపలే. కానీ బయటోడికి అందంగా కనపడాలా, ఊరోళ్ళందరికీ బాగా కనపడాలి, ఎక్కడా లేదంతా కనపడాలి. నా ఇంటికి ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇల్లు కట్టుచు 6 నెలలు ఇంకా కడతాడు, 8 నెలలు ఇంకా కడతాడు, వెళ్తుంటే ఇంకా మూలం టిక్కు అని వినపడుతుంది, అక్కడేదో చేస్తున్నాడు. ఇది కాదా యేసుప్రభు వచ్చేది? తినుచు, తాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్ళికిచ్చుకొనుచు, కొనుచు, అమ్ముచు. ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ అంటాడు. రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారు? కొండం అమ్మడం. ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే షేర్ మార్కెట్ అంటాడు. షేర్ మార్కెట్ అంటే ఏంటి? కొండం అమ్మడం. బిజినెస్ అంతా ఏంటో బంగారం కొనడం, అమ్మడం, షేర్లు కొనడం, అమ్మడం, సైట్లు కొనడం, అమ్మడం. అందరి వ్యాపారం ఇప్పుడు ఏంటో తెలుసా? కొండం అమ్మడం. ఏసేమన్నాడు తెలుసా? ఈ బిజినెస్ ఎప్పుడైతే ప్రపంచమంతా జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. హల్లెలూయా. ఇదే మన యేసు రాబోతున్న సమయం అని గుర్తెరిగి భయం కలిగి ఏదో జరిగితే వస్తాడని ఆలోచించకు. ఏమీ జరగక్కర్లేదు, ఇది చాలు. యేసు ప్రభు చెప్పినవి అన్నీ జరిగిపోతున్నాయి ప్రపంచం అంతా. నువ్వు ఈ ఊర్లో మీ గుబ్బలంక ఏంటంటే ఊరి పేరు అది గోపవరం, మీ గోపవరంలో ఇవన్నీ జరగట్లేదు కాబట్టి రాడని అనుకోకసమా. ప్రపంచం అంతా జరిగిపోతున్నాయి. సిద్ధంగా ఉంది ప్రపంచం క్రీస్తు రాకడకు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన పిలుపు విని ఆయన ఎదుర్కొనే స్థితికి మనం వెళుదుముగాక. ఆఖరి మాట ఏం చెప్పాడు తెలుసా? నిత్యమైన తీర్పు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కొన్ని బోధకులు ఏం చేస్తున్నారంటే, ప్రభు తీర్పు తీర్చడు, భయపెట్టడానికి చెప్పాడట. భూసోడు వస్తాడు అంటారు కదా పిల్లల్ని, అలాగా నరకం ఉందని భయపెట్టడానికి చెప్పాడట, కానీ నరకం లేడట. కాదు, నిత్యమైన తీర్పు ఉంది. నిత్యమైన తీర్పు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ తీర్పులో ఆయన ఏం చెప్పినా సరే అది నిత్యం ఉండిపోద్ది. పరలోకం రా అని చెప్పాడంటే నిత్యం అక్కడే, నరకానికి పో అని చెప్పాడంటే నిత్యం అక్కడే. అది నిత్యమైన తీర్పు, దాన్ని గుర్తించు. రెండవది, తీర్పులో దేవుడు ఏం కన్సిడర్ చేస్తాడు, దేన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయం క్రైస్తవులందరికీ బాగా తెలియాలి. మేము బాగా ఆరాధిస్తాం కాబట్టి పరలోకం పోతాం అనుకోవద్దు. నువ్వు బాగా ఆరాధించి భూమి మీద బాగా బతకడానికి ఉపయోగపడదు, దేవుని ఆత్మచేత నింపబడ్డా. నువ్వు ఇన్ని గంటలు ఆరాధిస్తున్నావు కాబట్టి లోపలికి వెళ్ళిపో, ఇన్ని గంటల మోకాళ్ళు ప్రార్థన చేసే కాబట్టి లోపలికి వెళ్ళిపో. నువ్వు ఇలాంటి ఫిజికల్గా చూడడానికి ఇంత శుభ్రంగా ఉన్నావు కాబట్టి పరలోకం వెళ్ళిపో. ఏం కాదు, ఏమి కన్సిడర్ చేయడం. దేవుని రాకడలో అయిపోయిన తర్వాత తీర్పు సమయంలో ఇవి ఏవి కన్సిడర్ చేయడు. అనుకున్నారు చాలామంది, పెద్ద సంఘం కట్టాను కాబట్టి మనకి రెడ్ కార్పెట్ తీసుకొచ్చేస్తాడు, చాంత మంచి ఆత్మవరాలు ఉన్నాయి కాబట్టి నాకు రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చేస్తాడు, స్టెఫన్ ఆహ్వానించినట్టు సింహాసనం దిగిపోయి రా నాయన అంటారని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును అద్భుతాలు చేయలేదా, నీ నామమును స్వస్థత చేశారు ఇవన్నీ, కానీ ఏమన్నాడంటే చేయలేదంట్లా. అక్రమము చేయువారులారా నా వద్ద నుంచి పొంటే మీరు ఎవరు నాకు తెలీదు. ఎందుకంటే తమ క్రియల వల్ల నన్ను ఎరగనన్నట్టు ఉన్నారు కాబట్టి నేను కూడా ఎరుగనందును అని చెప్పాడు.
దేవుడు ఏం కన్సిడర్ చేస్తున్నాడంటే నువ్వు ఏం దాన ధర్మాలు చేసావు, చర్చికి స్థలం ఇచ్చేసావా, డబ్బులు ఇచ్చేసావా, అన్ని పెట్టుకున్నావా, యేసు ప్రభు గురించి చచ్చిపోయావా, అవి కూడా కాదు. నువ్వు సువార్తకి వెళ్తే ఒకటి నేను చంపేశాడు అనుకో, అందరూ అనుకుంటారు హతసాక్షి అయిపోయాడు, వెళ్ళిపోతాడు రా పరలోకం. అబ్బే, నువ్వు ఎందుకు చచ్చిపోయావు, ఎలా చచ్చిపోయావు అది కూడా కాదు. నువ్వు చదవలేదా? కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? కాల్చబట్టుకు నీ దేహం ఇచ్చిన నువ్వు ప్రేమ లేని వాడిని ఎడల నాకేమి ప్రయోజనం. ఒకడు యేసుక్రీస్తు గురించి హతసాక్షి అయిపోయినా సరే దేవుడు అడిగి పరలోకం ఇవ్వడు. ఒకడు యేసుక్రీస్తు గురించి తన ఆస్తి అంతా అమ్మేసినా సరే ఒకడికి పరలోకం ఇవ్వడు. ఎవరికి ఇస్తారు అంటే అక్కడే చెప్పాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో అద్భుతాలు చేయలేదని అడుగుతారట. 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారలా నా యొద్ద నుంచి పొమ్మని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అన్నాడు. దేవుని వాక్యం నీకు ఏం చెప్తుందో దాని ప్రకారం చేసినప్పుడు మాత్రమే నీవు నిత్య జీవం పొందుకుంటావు. హల్లెలూయా. నిత్యమైన తీర్పు గురించి అవగాహన పొందుకో. ఈరోజు ఎలా ఉందో తెలుసా? మా డినామినేషన్ కాబట్టి మేము పరలోకం పోతాం, మా డినామినేషన్కి వెళ్తే మేము పరలోకం పోతాం, ఆ టెంపుల్కి వెళ్తే మేము పరలోకం పోతాం, ఆ అయ్యగారి దగ్గర పక్కన నుంచి ఫోటో తీసుకొని పరలోకం వెళ్ళిపోతాం. అరే నాయన, అది కాదు, అది కాదు. అవన్నీ నీకు పరలోకం ఇవ్వలేవు. ఒక మంచి చర్చో, ఒక మంచి సేవకుడు ఎవరెవరు, వీళ్ళందరూ నీవు పరలోకం వెళ్ళడానికి మంచి దారి చూపించవచ్చు. నువ్వు నడాలి, అందులో వ్యయప్రయాసాలు అనుభవించాలి. తుదవరకు నీ యొక్క విశ్వాసమును, నీ పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మీ అమలాపురం ప్రాంతంలో స్టార్ట్ అయింది హైపర్ గ్రేస్ అని ఒకటి స్టార్ట్ అయ్యారు. ఒకసారి మారు మనసు పొంది ఒకసారి రక్షణ పొందుకుంటే అది పోదో, నువ్వు ఎలా బతికినా సరే పరలోకం పోతావు అని చెప్తున్నారు. నిత్యమైన తీర్పు గురించి అవగాహన లేని వాళ్ళు తమ క్రియలు మంచివైనను చెడ్డవైనను క్రీస్తు సింహాసనం ముందు నిలబడాలి. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతున్న విషయాన్ని గ్రహించి నువ్వు ఏం చేస్తున్నా, ఇది నాకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా, రేపు దీనివల్ల నాకేమన్నా ప్రమాదం కలుగుతుందా? గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవాళ్ళు ఏదైనా చిన్న గొడవ జరిగిందనుకోండి, పోలీసులు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు అంటారు, సార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దండి, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను, అది ఆ మచ్చబడిందంటే నాకు ఉద్యోగం రాదు అని బతిమాలుతాడు. ఎంత డబ్బు అని ఇస్తాడు ఆ మచ్చ రాకుండా చూడడానికి. నేను అంటున్నాను, నేను ఇది చేస్తే నాకు బ్లాక్ స్పాట్ పడుతుంది, తీర్పులో అది బయటకు వచ్చేస్తుంది, నేను ఈ పని చేస్తే దీన్ని తీర్పులోకి తీసుకొచ్చేస్తాడు. ఎంత మాట అన్నాడండి ప్రభు. నీవు పలికిన ప్రతి మాటకు విమర్శ దినమన లెక్క చెప్పాలి. నువ్వు నోటి మాటతో అనవసరమైన పడితే ఒక బ్లాక్ స్పాట్ వచ్చేస్తుంది, ఒక నల్ల మచ్చ నీ మీద పడుతుంది. అవన్నీ గుర్తెరిగి భయముతో మన రక్షణను కొనసాగిస్తే ఈ 6 మీద ఎవడైతే ఉంటాడో అతి త్వరలో వారు క్రీస్తువులే అయిపోవడానికి అవకాశం ఉంది. స్తోత్రం చెప్దామా? మనమందరం యేసుని ఎందుకు నమ్ముకున్నావో తెలుసా? ఆయన వలే మార్పు చెందుటకు. పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకంలోకి రిఫరెన్స్ ఇచ్చి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో స్వతంత్రం అక్కడ ఉంటుంది. మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె, చూడండి ఈ దేవుడు ఎలా ఉంటాడో అలాగ అద్దంలో కనపడడానికి, ప్రభు నిలబడితే అద్దం మన ముఖం ఎలా కనపడుతుందో అలాగా ప్రభులాగా మనం కనపడాలట. అద్దంలో ప్రభువుని చూసుకున్నట్టుగా ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మను దేవుడి లోకానికి ఎందుకు పంపాడో తెలుసా? ఆ ఆత్మ ప్రభు యొక్క పోలికలోనికి మనల్ని మార్చడానికి. ఎవరి జీవితాల్లో పరిశుద్ధాత్మ సక్సెస్ అవుతాడో వారిలో ఆ ఫలం కనబడుతుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఆ హోలీ స్పిరిట్ సక్సెస్ అయినప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఫలించినప్పుడు యేసుక్రీస్తు యొక్క రూపంలోకి నువ్వు మార్చబడతావు. మార్చబడుటయే మా అందరి లక్ష్యం, మీ అందరి లక్ష్యం. దేవుడు ఆ కృపని మనకు దయచేసి ఈ 6 అంశాల పునాది మీద మనలందరినీ నిలిపి ఆయన పోలికలోనికి మార్చునుగాక.